హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్ లో ఈ రోజు మనం 8th క్లాస్ బయాలజీ నుంచి మైక్రో ఆర్గానిజమ్స్ ఫ్రెండ్ అండ్ ఫో అంటే సూక్ష్మజీవులు, స్నేహితులు, శత్రువులు అంటే మనకి సూక్ష్మజీవుల్లో ఉండేటువంటి స్నేహితులు ఎవరో, శత్రువులు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. సూక్ష్మజీవులు. మరి సూక్ష్మజీవులు అంటే మన చుట్టూ సాధారణంగా మన కళ్ళతో చూడలేని ఇతర జీవులు చాలా ఉన్నాయట. మరి అలాంటి మన కంటికి కనిపించినటువంటి వాటినే ఇక్కడ మనం సూక్ష్మజీవులు అని పిలుస్తున్నాం. అయితే మొట్టమొదటిసారిగా ఇలా సూక్ష్మజీవులు కూడా ఉన్నాయి అని మనకు ఎలా తెలిసింది? మొట్టమొదటిసారిగా యాంథోనీ వాన్ లూవెన్హాక్ అనేటువంటి శాస్త్రవేత్త సూక్ష్మదర్శిని కనుక్కోవటం జరిగింది. ఆయన సూక్ష్మదర్శినిలో రకరకాల కటకాలను ఉపయోగించి అంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ ను ఉపయోగించి ఈ సూక్ష్మజీవులు ఇలా ఉన్నాయి, ఈ షేప్స్ లో ఉన్నాయి అంటే మనం కంటితో చూసేటువంటి జీవరాశులంతా ఒక రకమైతే మన కంటికి కనిపించని చాలా సూక్ష్మజీవులు మన చుట్టుపక్కల బాహ్య వాతావరణంలో ఉన్నాయనేటువంటి విషయాన్ని ఆయన చెప్పేదాకా మనకు తెలియదు అనమాట. సో యాంథోనీ వాన్ లూవెన్హాక్ మనకి ఎప్పుడైతే సూక్ష్మదర్శిని కనుగొనటం, అలాగే మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ ద్వారా వృద్ధీకరణ చేసి వాటిని చూసిన తర్వాత మన చుట్టూ బాహ్య ప్రపంచంలో చాలా జీవులు ఉన్నాయి, అవే మన కంటికి కనిపించని సూక్ష్మజీవులు అని ప్రపంచానికి సూక్ష్మజీవుల పరిచయం చేసిన తర్వాత వాటి మీద శాస్త్రీయమైనటువంటి పరిశోధన చాలా రకాలుగా మొదలైందనమాట. మరి లూయి పాస్చర్ ఏం చెప్పారు అంటే ఆహారం చెడిపోవడానికి సూక్ష్మజీవులే కారణం అని చెప్పారట. అందుకనే లూయి పాస్చర్ గారిని సూక్ష్మజీవ శాస్త్ర పితామహుడు లేక ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ మైక్రోబయాలజీ అని పిలుస్తారు. ఇక్కడ లూయిస్ పాస్చర్ గురించి మనకి ఇంకా ముందు ఆయన కనుక్కున్నటువంటి ఆవిష్కరణ గురించి కూడా మనకి ఈ లెసన్ లో ఉంది. సో ఇక్కడ మీరు సూక్ష్మజీవ శాస్త్ర పితామహుడు ఎవరు అంటే యాక్చువల్గా లూయిస్ పాస్చర్ గురించి చెప్పాలి. సో ఆయన్నే ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ మైక్రోబయాలజీ అని పిలుస్తాం. అలాగే రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త క్షయ, కలరా, యాంథ్రాక్స్ మొదలగు వ్యాధులు సూక్ష్మజీవుల వల్లే కలుగుతాయని నిరూపించడం కూడా జరిగింది. సో ఈ పరిశోధనలు ఇలా చేస్తూ చాలా మంది శాస్త్రవేత్తలు సూక్ష్మజీవుల గురించి మనకి చాలా విషయాలు చెప్పడం జరిగింది. సో ఆ సూక్ష్మజీవుల గురించే మనం ఈ లెసన్ ని చెప్పుకోబోతున్నాం. మరి సూక్ష్మజీవుల్ని ప్రధానంగా 4 సమూహాలుగా వర్గీకరించాం. 1 బ్యాక్టీరియా, 2 శిలీంధ్రాలు, 3 ప్రోటోజోవా, 4 శైవలాలు. మరి 4 రకాలని చెప్పి కింద 5 రాశారండి సార్ అని మీరు కింద కామెంట్ చేయకండి. ఇక్కడ వైరస్ అనేటువంటిది కూడా ఒక రకమైన సూక్ష్మజీవే, కాకపోతే ఇది ఒక స్పెషల్ టాపిక్ కాబట్టి దీన్ని మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మాత్రం మనం ప్రధానంగా 4 సమూహాలుగా వర్గీకరించుకున్నాం. అదేంటి అంటే బ్యాక్టీరియా, అలాగే శిలీంధ్రాలు, అలాగే ప్రోటోజోవా, నెక్స్ట్ వన్ అండ్ ద లాస్ట్ వన్ శైవలాలు. సో వీటి గురించి ఒక్కొక్క దాని గురించి ఒకసారి డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సూక్ష్మజీవులు ఎలా ఉంటాయి, అసలు సూక్ష్మజీవులు అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి అని డౌట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే మనం చెప్పుకున్న 4 రకాలని చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. బ్యాక్టీరియా, శైవలాలు, ప్రోటోజోవా, శిలీంధ్రాలు, లేదంటే ఏదో రకంగా మీరు దాన్ని ఈ 4 పేర్లని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని అంటే లెసన్ లాస్ట్ వరకు ఒకటే ఫ్లోలో వెళ్ళిపోతుంది. ప్రతి చోట మీకు బ్యాక్టీరియా గురించి, ప్రోటోజోవా గురించి లేదా వేరే టాపిక్స్ వస్తూనే ఉంటాయి. అక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే అసలు ఫస్ట్ వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ మీరు సూక్ష్మజీవులు ఎలా ఉంటాయనేటువంటి టాపిక్ తీసుకుంటే బ్యాక్టీరియా, కొన్ని శైవలాలు, ప్రోటోజోవాలు ఏకకణయుతం. ఏకకణం అంటే మీకు ఆల్రెడీ మనం ముందు లెసన్ లో చెప్పేసుకున్నాం. ఎక్కడ కూడా లెసన్ ని మిస్ చేయొద్దు. వరుసగా ఫస్ట్ లెసన్ చూసిన తర్వాత సెకండ్ లెసన్ చూడండి. ఎందుకని అంటే అక్కడ ఉన్నటువంటి టాపిక్స్ క్లియర్ గా అర్థమైతే నెక్స్ట్ లెసన్ చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏకకణయుతం అంటే ఒకే కణంతో నిర్మితమైనటువంటి దేహాన్ని కలిగినటువంటి ఏమైతే జీవులు ఉన్నాయో వాటిని ఇక్కడ మనం ఏకకణయుత జీవులు అని పిలుస్తాం. సో ఇక్కడ బ్యాక్టీరియాస్, అలాగే ప్రోటోజోవాలు ఇవి ఏమైతే ఉన్నాయో, అలాగే శైవలాల్లో కొన్ని శైవలాలు అన్నాడు అంటే కొన్ని శైవలాలు ఏకకణయుతంగా ఉంటాయి. మరి ఏమి బహుకణయుతంగా ఉంటాయి అంటే కొన్ని శైవలాలు, అలాగే
శిలీంధ్రాలు బహుకణయుతంగా ఉంటాయి. సో ఇక్కడ బహుకణయుత జీవులు అంటే క్లియర్ గా అయితే మాత్రం శిలీంధ్రాలని చెప్పుకోవచ్చు. ఏకకణయుత జీవుల్లో క్లియర్ గా దేని చెప్పుకోవచ్చు అంటే ప్రోటోజోవాలని చెప్పుకోవచ్చు, బ్యాక్టీరియా అని చెప్పుకోవచ్చు. కానీ శైవలాల్లో కొన్ని ఏకకణయుతంగా ఉంటాయి, కొన్ని బహుకణయుతంగా ఉంటాయి. సో మీడియంగా ఉంటాయి అన్నమాట అది. ఓకేనా? మరి ఎక్కడ ఉంటాయి ఈ సూక్ష్మజీవులు? ఎక్కడ నివసిస్తాయి? మనం అందరం ఇక్కడే ఉన్నాగా, మన కంటికి కనిపించట్లేదేంటి, అసలు ఎక్కడ ఉంటాయి ఇవి అని అనుకుంటే, చల్లటి మంచు వాతావరణం నుంచి వేడి బొగ్గల వరకు, వేడి నీటి బొగ్గల వరకు, అలాగే ఎడారుల నుంచి చిత్తడి భూముల వరకు, అంటే ఇవి ఎక్కడ ఉంటాయి ఎక్కడ ఉండవు అని చెప్పడానికి లేదనమాట. ఎక్కువ టెంపరేచర్ ఉన్నా ఉంటాయి, లో టెంపరేచర్లో అయినా ఉంటాయి, బురద నేలల్లో అయినా ఉంటాయి, వర్షంలో అయినా ఉంటాయి, చలిలో అయినా ఉంటాయి, ఎండలో అయినా ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి అనమాట. కాబట్టి వీటికి స్పెసిఫిక్గా ఎక్కడ ఉంటాయని చెప్పడానికి ఎక్కడ కూడా మనకి స్కోప్ అనేది లేదు. సో ఇక్కడ మన కింద చూసుకుంటే కోకస్, బ్యాసిలస్, విబ్రియో, సో ఇవన్నీ కూడా ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ అనమాట. సో ఇక్కడ మనకి ఇవన్నీ చూసినప్పుడు మనకి ఏమర్థం అవ్వాలి అంటే వాటికి ఒక నిర్దిష్టమైనటువంటి షేప్ లేదు, అవునా? కొన్ని వర్తులాకారంగా ఉంటాయి, కొన్ని స్తూపాకారంగా ఉంటాయి, కొన్ని సర్పిలాకారంలో ఉంటాయి. సో కాబట్టి మనకి డిఫరెంట్ షేప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ కావచ్చు, వేరే వేరే వైరస్లు కావచ్చు, అన్నీ కూడా ఒకే రకమైనటువంటి నిర్మాణాన్ని కలిగి లేవనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఇందులో మనకి ఇంపార్టెంట్ బిట్స్ ఏంటి అంటే ఏకకణయుత జీవులు ఏవి? సూక్ష్మ జీవులు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది బ్యాక్టీరియా అండ్ ప్రోటోజోవా. అలాగే బహుకణయుత జీవులు ఏవి అంటే ఖచ్చితంగా మీరు చెప్పాల్సిన ఫస్ట్ ఆన్సర్ శిలీంధ్రాలు. ఓకేనా? అది ఈ పేజ్ వరకు ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ చూద్దాం. మరి ఒకసారి మొత్తం అంతా అసలు బ్యాక్టీరియా ఏంటి, ప్రోటోజోవా ఏంటి, శిలీంధ్రాలు ఏంటి, అలాగే శైవలాలు ఏంటి అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ బ్యాక్టీరియా. ఇది మనం ఇందా చెప్పుకున్నట్టు ఏకకణయుతం, ఒకటే కణంతో ఉంటుంది. కణకవచం ఉండును. ఈ బిట్ మీకు ఫస్ట్ లెసన్ కణంలో మనం చెప్పుకున్నప్పుడు కణకవచం ఓన్లీ వృక్ష కణాల్లో మాత్రమే ఉంటుంది. కానీ ఆ కణకవచం కలిగిన ఏకైక జీవి బ్యాక్టీరియా. అక్కడ వచ్చింది ఆ బిట్టు, మళ్ళీ ఇక్కడ కూడా మీకు దాన్ని చెప్తున్నాను అనమాట. అలాగే ఇది కేంద్రక పూర్వజీవి. అలాగే కేంద్రక త్వచం దేనికైతే ఉండదో అది కేంద్రక పూర్వజీవి, అవునా? అలాగే కేంద్రక త్వచం దేనికైతే ఉంటుందో అది నిజ కేంద్రక జీవి, అవునా? చెప్పుకున్నాం అక్కడ ఫస్ట్ లెసన్ లో ఏం చెప్పుకున్నాం? బ్యాక్టీరియాలు నీలి ఆకుపచ్చ శైవలాలు కేంద్రక పూర్వజీవులు అని చెప్పాం. మరి అదే కదా బ్యాక్టీరియా అంటే. కాబట్టి ఇక్కడ మనం కేంద్రక పూర్వజీవి, కణకవచం ఉంటుంది, ఏకకణయుత జీవి, గుంపులుగా నివసిస్తాయి. సో దీనికి ఉదాహరణగా ఈ కోలి, ఎస్చెరీషియా కోలి అనేటువంటి బ్యాక్టీరియాని ఇక్కడ నేను చెప్పడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ ప్రోటోజోవా. ప్రోటోజోవా అంటే ప్రోటో అంటే మొదటి, జోవా అంటే జంతువు. అసలు భూమి మీద మొట్టమొదటి జంతువు లేక మొట్టమొదటి జీవి ఎవరు అంటే ఈ జాతికి చెందిందే, ప్రోటోజోవా జాతికి చెందిందే. అదే అమీబా. మీ అందరికి తెలుసు ఏకకణయుత జీవి అని చెప్పుకున్నాం కదా. సో అమీబా, పారామీషియం, యూగ్లీనా, సో ఇలాంటివన్నీ కూడా ఏకకణ జీవులు అన్నమాట. సో ఇవి ప్రోటోజోవా జాతికి చెందినవి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే శిలీంధ్రాలు. శిలీంధ్రాలని మనం ఫంగి అంటాం. ఇక్కడ మనకి దీనిలో ఏంటి స్పెషాలిటీ అంటే దీనిలో పత్రహరితం ఉండదు. ఇవి బహుకణ జీవులు చెప్పుకున్నాం ఇందాక. బహుకణ జీవుల్లో ఒకటే ఒకటి ఉంది, ఏంటది? శిలీంధ్ర. ఏకకణయుత జీవుల్లో రెండు ఉన్నాయి, ఏంటవి? బ్యాక్టీరియా అండ్ నెక్స్ట్ ప్రోటోజోవా. ఓకేనా? సరే నెక్స్ట్ చూస్తే ఇక్కడ పూతికాహారులు అలాగే పరాన్న జీవులు. పూతికాహారులు అంటే ఏంటి? ఏదైతే తన స్రావాన్ని ఒక దాని మీద వేసి దాన్ని కుళ్ళింపజేసి భూమిలో కలిపేస్తుందో దాన్ని పూతికాహారం అంట. అంతే కదా? పూతికాహారులు అంటే విచ్ఛిన్నకారులు అని చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఏదైనా కుళ్ళిపోయింది, అది ఒక చెట్టు ఉంది, దాన్ని కొట్టేశాం, దాని బెరళ్ళన్నీ కింద పడిపోయినాయి. కొన్ని రోజుల తర్వాత చూస్తే అక్కడ మనకి అది భూమిలో కలిసిపోయే ముందు చూడండి నల్లగా మారిపోయి భూమిలో కలిసిపోతూ ఉంటుంది. అక్కడ ఏముంటాయి అంటే ఈ శిలీంధ్రాలు దాని మీద చేరి వీటి స్రావాలు దాని మీద వదులుతాయి అన్నమాట. అప్పుడు ఏమవుతుంది అంటే మెల్లగా అది భూమిలోకి కరిగిపోతుంది అన్నమాట. సో కాబట్టి అక్కడ శిలీంధ్రాలు అనేటువంటివి బాగా పనిచేస్తాయని చెప్పుకోవాలి. అలాగే పరాన్న జీవులు అంటే ఇతరుల ఆహారాన్ని తినేసేవి అన్నమాట. ఓకేనా? ఇతరుల ఆహారాన్ని తినేసేవి అంటే ఇక్కడ మనం బాగా చెప్పుకోవాలి అంటే ఇప్పుడు
మనం పరాన్నజీవులమేనా కాదా? మనం పరాన్నజీవులమే కదా. ఎందుకని? తేనెపట్టు, పాపం తేనెటీగలు కష్టపడి తేనెపట్టు పట్టుకుంటే మనం ఏం చేస్తాము? ఆ తేనె మనం తీసుకొని మనం తాగేస్తాం. అంటే దాని అన్నాన్ని మనం లాగేసుకుంటున్నాం కాబట్టి మనం కూడా పరాన్నజీవులమే. ఇలా ఎవరైతే సంపాదించుకొని అవి తిందామని దాచుకున్నటువంటి దాని మీద ఏమైతే ఇతరులు ఆధారపడి జీవిస్తున్నారో వాళ్ళందరూ పరాన్నజీవులే. అంటే ఒక దాని మీద ఒకటి ఆధారపడేనివన్నీ కూడా పరాన్నజీవులుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ బ్రెడ్ మోల్డ్, అలాగే పెన్సిలియం, ఆస్పర్జిల్లస్, ఈ 3 కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? బ్రెడ్ మీద మనకి ఎప్పుడైనా ఒక 4 రోజులు నిల్వ ఉండిపోయింది అనుకోండి, దాని మీద గ్రీన్ కలర్ లో మనకి చిన్న చిన్న డాట్స్ లాగా కనిపిస్తాయి. సో అదే ఇక్కడ బ్రెడ్ మోల్డ్ అనమాట. అలాగే పెన్సిలియం గురించి మనకి ముందు వస్తుంది, అలాగే ఆస్పర్జిల్లస్. ఓకేనా? సో నెక్స్ట్ చూస్తే శైవలాలు, దీన్ని ఆల్గే అంటాం. ఎప్పుడైనా మనం పాండ్స్ లో కానీ పెద్ద పెద్ద కొలనుల్లో కానీ చూస్తే పైన ఆ నీటి పైన గ్రీన్ కలర్ లో మనకు కనిపిస్తూ ఉంటాయి. చాలా డిఫరెంట్ గా కలర్స్ లో గ్రీన్ కలర్ లో కొన్ని జీవులు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటి అంటే దాన్ని నాచు అలా అంటాం కదా మనం. సో అదే ఇక్కడ దీనికి సంబంధించింది. సో మీరు శైవలాలు ఆల్గేని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే చెరువుల్లో కొలనుల్లో ఒక మూలకు కనిపించే గ్రీన్ కలర్ తెట్టుని గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంది. ఎందుకని? గ్రీన్ కలర్ ఉంది అంటే ఖచ్చితంగా అక్కడ ఏముంటుంది? పత్రహరితం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అదే, శైవలాల్లో పత్రహరితం ఉంటుంది. అలాగే ఇది ఏకణంగా ఉండొచ్చు, బహుకణంగా ఉండొచ్చు. చెప్పాను ఇందాక, శైవలాలు కొన్ని ఏకణంలో ఉంటాయి, కొన్ని బహుకణంలో ఉంటాయి. సో వీటికి ఉదాహరణ చూసుకుంటే క్లామిడోమోనాస్ అండ్ స్పైరోగైరా. సో ఇందులో మిమ్మల్ని అడిగేటువంటి బిట్స్ ఎలా ఉంటాయి అంటే స్పైరోగైరా ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించింది? శిలీంధ్రమా, ప్రోటోజోవనా, బ్యాక్టీరియానా, శిలీంధ్రాల, అలా అడుగుతారన్నమాట. మిమ్మల్ని అడిగినప్పుడు స్పైరోగైరాని మీకు గుర్తుపెట్టాల్సి ఉంటుంది. అలాగే క్లామిడోమోనాస్ ని గుర్తుపెట్టాల్సి వస్తుంది. ఓకేనా? కాబట్టి క్లియర్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి అమీబా, పారామీషియం మొట్టమొదటి జీవులు కదా. సో మొట్టమొదటి జీవులు అనే దాన్ని మనం ప్రోటోజోవా చెప్పుకున్నాం కదా. సో ప్రోటోజోవాలో మనకి మొట్టమొదటి జీవులు కాబట్టి అవి అమీబా, పారామీషియం, యూగ్లినా, వాటిని గుర్తుపెట్టుకోండి. సెకండ్ వచ్చేసరికి శిలీంధ్రాలు, వీటిలో పత్రహరితం ఉండదని చెప్పుకున్నాం. పత్రహరితం ఉండదు అంటే గ్రీనిష్ గా ఉండవు. మరి అలాంటివి ఏమేంటి? బ్రెడ్ మోల్డ్, అలాగే పెన్సిలియం, ఆస్పర్జిల్లస్. మరి ఇక మూడోది చెప్పాను, పత్రహరితం ఉంటుంది, చెరువుల మీద వాటి మీద పచ్చని తెట్టులా ఉంటుందని చెప్పాను. వాటికి ఉదాహరణగా మనం ఇక్కడ క్లామిడోమోనాస్ అండ్ స్పైరోగైరా, వీటిని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం. వైరస్లు కూడా సూక్ష్మమైనవే, ఇవి కూడా చిన్నవే. అయితే ఇవి సూక్ష్మ జీవుల కన్నా కొంచెం భిన్నమైనవి అనమాట. వాటితో పోలిస్తే ఇవి కొంచెం వెరైటీ. ఏంటి దీని స్పెషాలిటీ అంటే ఇవి అతిధేయ జీవి ఏమైతే ఉందో వాటి యొక్క కణాల లోపల మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. అది బ్యాక్టీరియా కావచ్చు, మొక్క కావచ్చు, జంతువు కావచ్చు. అంటే ఈ వైరస్ పెరగాలి, ఈ వైరస్ ఎక్కడైనా ప్రత్యుత్పత్తి జరుపుకోవాలి అంటే, దాని సంతానాన్ని అభివృద్ధి చేసుకోవాలి అంటే దానికి ఒక అతిధేయి జీవి కావాలి. అతిధేయి జీవి అంటే ఏంటి? ఇది వెళ్ళి వాళ్ళలో ఫిక్స్ అయిపోయి శుభ్రంగా ఆ కణం లోపల చొచ్చుకొని వెళ్ళిపోయి ఆ కణంలో తన ప్రత్యుత్పత్తిని అంటే తన పిల్లలను పెట్టేసుకుని అది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో అలా పెరిగిపోయేటువంటి దాన్ని అంటే ఇది ఖచ్చితంగా ఏదో ఒక దాన్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. అర్థమైందా? వైరస్ అనేటువంటిది ఏదో ఒక పార్ట్ ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఎందుకని? కణాల లోపలికి వెళ్ళిపోతుంది కదా, అక్కడ ప్రత్యుత్పత్తి చేసుకుంటుంది. అంటే దాని పిల్లల్ని పెంచేసుకుంటే ఆ కణాన్ని నాశనం చేస్తుందనే కదా. సో కణం నాశనం అయినప్పుడు ఖచ్చితంగా ఆ అవయవం కూడా నాశనం అవుతుంది కదా. అర్థమైందా? సో కణం నాశనం అయితే కణజాలం నాశనం అయిపోద్ది, కణజాలం నాశనం అయిపోతే అవయవం నాశనం అయిపోద్ది, అవయవం నాశనం అయిపోతే అవయవ వ్యవస్థ నాశనం అయిపోద్ది, అవయవ వ్యవస్థ నాశనం అయిపోతే జీవి నాశనం అయిపోతాడు, అంటే జీవి చనిపోతాడు. అర్థమైందా? సో అందుకనే వైరస్ మొన్నటిదాకా వచ్చినటువంటి కరోనా వైరస్, అవునా? సో ఈ కరోనా వైరస్ లో మనం ప్రధానంగా దేని మీద ఎఫెక్ట్ చూపించిందని చెప్పుకున్నాం? మెయిన్ గా ఊపిరితిత్తులు, లంగ్స్ అని. ఎవరి దగ్గర ముక్కుకి ఎందుకు మాస్కులు వేసుకున్నాం? అది పీల్చినప్పుడు అది లోపలికి వెళ్ళిపోయి ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి కణాల్లో దూరి అక్కడ పిల్లలను పెట్టేసుకుని ఆ కణజాలను మొత్తాన్ని చంపేస్తుంది అనమాట. సో మనిషికి ఆక్సిజన్ అందక మనిషి చనిపోయేవాడు. సో ఇదే కరోనా వైరస్, అంతే కదా. సో అంటే వైరస్కి ఏం కావాలి? ఖచ్చితంగా ఒక అతిధేయి జీవి కావాలి. అంటే ఎవడో ఒకడు దానికి బలైపోవాలి. అంటే దాని ప్రత్యుత్పత్తి జరుపుకోవాలంటే ఒక కణం కావాలి, ఒక జీవకణం కావాలి. అది మనిషి కావచ్చు, ఒకవేళ బ్యాక్టీరియా కావచ్చు, ఒక మొక్క కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే దీనికి వస్తే దీనికి రాదని ఏం లేదనమాట. అంటే ఎందులోకైనా వెళ్ళిపోయి ఆ కణాలను చంపేసుకుని అక్కడ పిల్లలను పెట్టేసుకుని అది మొత్తాన్ని నాశనం చేస్తుంది. సో ఇది ఇక్కడ వైరస్ యొక్క స్పెషాలిటీ. అందుకనే దీన్ని అక్కడ వాటిలో కలపలేదు. అర్థమైందా? సో మరి వైరస్లు ఏమేం కలిగిస్తాయి?
వైరస్ వల్ల ప్రధానంగా వచ్చేటువంటిది మనకి బాగా తెలుసు. ఎప్పుడైనా కొంచెం మనకి జలుబు చేస్తుంది, ఎక్కువగా మాట్లాడే మాటలలో మనం ఎప్పుడు కూడా ఏమంటాం, జలుబు, తలనొప్పి ఇలాంటివి ఎక్కువ చెప్పుకుంటాం. ఇందులో జలుబు అలాగే ఇన్ఫ్లుయెన్జా. సో ఈ జలుబు, దగ్గు అనేటువంటి మెయిన్ గా వేటి వల్ల వస్తాయి అంటే, ఎందులో వస్తాయి, వైరస్ వల్ల వస్తాయి. అందుకనే చూడండి, ఇది వచ్చినప్పుడు ముక్కులోంచి మనకి ఒక రకమైనటువంటి పసుపు రంగు ద్రవం, చీములు అంటాం కదా, అలాగే దగ్గినప్పుడు కఫం, తెమడ లోపల నుంచి వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఈ వైరస్ వల్ల ప్రధానంగా వచ్చేటువంటివి మనకి జలుబు అండ్ ఇన్ఫ్లుయెన్జా. సో ఇక్కడ పోలియో అలాగే చికెన్ పాక్స్ కూడా సాధారణంగా వైరస్ల వల్లనే వస్తాయి అన్నమాట. ఓకేనా, ఇవన్నీ కూడా ముందు మీకు మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వైరస్ వల్ల మీరు గుర్తుపెట్టుకోవాలంటే, ఒక అతిదేయి జీవి లోపల తన ప్రత్యుత్పత్తి, కణాల లోపల ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవిగా మనం వైరస్ చెప్పుకుంటాం. సో వైరస్లు ఎక్కువగా కలిగించేవి ఏంటి అంటే జలుబు, ఇన్ఫ్లుయెన్జా అంటే దగ్గులు, అలాగే పోలియోకి చికెన్ పాక్స్. చికెన్ పాక్స్ అంటే మీ అందరికీ తెలుసు, ఆటలమ్మ అంటాం కదా, అమ్మవారు అంటాం. ఒంటి నిండా పొక్కులు వచ్చేస్తాయి చూడండి, ఒక 3 రోజులు 4 రోజుల నుండి తర్వాత మళ్ళీ చర్మంలో కలిసిపోతాయి కొన్ని, ఒక 2-3 నెలల తర్వాత. అవునా, సో అది ఇక్కడ మీకు చికెన్ పాక్స్ గా గుర్తుపెట్టుకోండి. సో ఇది దేని వల్ల వస్తుంది అంటే వైరస్. పోలియో కూడా వైరస్ వల్లే వస్తుంది అనమాట. ఓకేనా, సో క్లియరా? నెక్స్ట్ వెళ్ళిపోదాం. స్నేహపూర్వక సూక్ష్మజీవులు. మరి అసలు ఈ పాఠం అదే కదా, సూక్ష్మజీవుల్లో ఫ్రెండ్స్ ఎవరు, స్నేహితులు ఎవరు, శత్రువులు ఎవరు, అంటే ఎనిమీస్ ఎవరు అని చెప్తున్నాడు ఇక్కడ. సో చూసుకుంటే స్నేహపూర్వకం మనకు బాగా హెల్ప్ చేసేటువంటి కొన్ని సూక్ష్మజీవులు ఉన్నాయట. ఎవరో చూద్దాం. వ్యవసాయంలో నత్రజని స్థాపన చేయటం, నేల సారాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడతాయి. ఈ టాపిక్ మీకు లాస్ట్ లో చాలా క్లారిటీగా చెప్పాను, అక్కడ చూద్దరు కానీ. సో ఇక్కడ నత్రజని స్థాపన అనేది ఎలా జరుగుతుంది అనేటువంటిది మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఒకటి మెయిన్ గా ఈ స్నేహపూర్వక సూక్ష్మజీవిలో మనకి హెల్ప్ చేసేది ఏంటి అంటే, నత్రజని స్థాపన చేయడం ద్వారా, వ్యవసాయంలో నత్రజని స్థాపన చేయడం ద్వారా నేల సారాన్ని పెంచుద్దట కొన్ని బ్యాక్టీరియాలు. అలాగే పెరుగు అనేక సూక్ష్మజీవులను కలిగి ఉంటుంది. పెరుగులో ఉండేటువంటి బ్యాక్టీరియం పేరు వెరీ 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 ఇంపార్టెంట్ బిట్. ఏంటి, పెరుగులో ఉండే ఆ బ్యాక్టీరియం పేరు లాక్టో యాసిడ్ బ్యాసిల్లస్ లేక లాక్టోబాసిల్లస్ అని పిలుస్తాం. ఓకేనా, సో ఇక్కడ లాక్టిక్ యాసిడ్ బ్యాసిల్లస్ అన్నా, లాక్టో యాసిడ్ బ్యాసిల్లస్ అన్నా, లాక్టోబాసిల్లస్ అన్నా ఏమైనా ఒకటే. ఓకేనా, సో కాబట్టి ఈ బ్యాసిల్లస్ ఏం చేస్తుంది, సో పాలని బాగా కాచి మనం కొంచెం మజ్జిగ అంటే కొంచెం పులుపు దానికి తగిలిన వెంటనే ఈ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోయి దాని మొత్తాన్ని గడ్డగట్టిచ్చేస్తుంది అనమాట, అంటే గట్టిగా చేసేస్తుంది అనమాట. సో ఇక్కడ ఇదే పాలలో వృద్ధి చెంది పాలని పెరుగుగా మార్చేది ఏది. సో ఇక్కడ 2 బిట్లు అడుగుతారు మిమ్మల్ని. ఏమని అడుగుతారు, పెరుగులో ఉండే బ్యాక్టీరియా అని అడగచ్చు, లేదా పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా లాక్టిక్ యాసిడ్ బ్యాసిల్లస్ లేదంటే లాక్టోబాసిల్లస్. ఇది మాత్రం గుర్తుపెట్టేసుకోండి, ఇదే ఈ పేజ్ లో ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ చూద్దాం. బ్యాక్టీరియా ఈస్ట్ కణాలు. బ్యాక్టీరియా ఈస్ట్ కణాలు ఇడ్లీ పిండి, దోశ పిండి పులియడానికి బాగా సహాయపడతాయి. మనకు బాగా తెలుసు, ఇడ్లీ మన ఇంట్లో ముందు రోజు అమ్మ రుబ్బేస్తూ ఉంటుంది. అవునా, ఈ మినప్పిండి బాగా రుబ్బేసి దాంట్లో ఇడ్లీ రవ్వ వేసేసి బాగా కలిపేసి కాసేపు అలా పక్కన పెట్టేసిన తర్వాత ఉదయం చూస్తే దాని నిండా బుడగలు 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 గ్యాస్ గా ఉంటుంది. అమ్మ తిప్పినప్పుడు సౌండ్ వస్తూ ఉంటుంది. అవునా, సో ఎలా దీంట్లో సౌండ్ వస్తుంది అంటే, ఇక్కడ మనకి ఈస్ట్ కణాలు అనేటువంటివి ఇక్కడ ఈ దోశ పిండి అలాగే ఇడ్లీ పిండి పులియడానికి బాగా సహాయపడతాయి అన్నమాట. అదంటే మన ఫ్రెండా కాదా, అది ఈస్ట్ అనేటువంటిది ఫ్రెండే. మరి బ్యాక్టీరియాస్ కూడా మనకి ఫ్రెండ్సే. కాబట్టి బ్యాక్టీరియా అండ్ ఈస్ట్ ఈ 2 కూడా ఇడ్లీ పిండికి, దోశ పిండికి పులియడానికి సహాయపడతాయి. అడుగుతారు మిమ్మల్ని ఏమని, ఇడ్లీ పిండి పులవడానికి గల కారణం ఏంటి అని అడిగితే ఈస్ట్ లేదంటే బ్యాక్టీరియా, రెండిట్లో ఏది ఉంటే అది మీరు ఆప్షన్ చేసుకోవచ్చు. అలాగే ఈస్ట్ ఏం చేస్తుంది అని అడుగుతారు. ఈస్ట్ ఏం చేస్తుంది, అది శ్వాసక్రియ జరుపుకోవాలి కదా, అది లోపల ఏం చేస్తుంది అంటే పిల్లల్ని పెట్టేస్తూ ఉంటుంది అన్నమాట. ఈస్ట్ ఏం చేస్తూ ఉంటుంది, వెంటనే ఏదైనా సరే సూక్ష్మజీవి ఏదైనా సరే ఎక్కువ కాలం బతకదు కాబట్టి వెంటనే ప్రత్యుత్పత్తి జరిపేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఈస్ట్ ఏం చేస్తుంది అంటే చాలా వేగంగా ప్రత్యుత్పత్తి జరిపేస్తూ దాని శ్వాసక్రియలో ఏం విడుదల చేస్తుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ ని విడుదల చేస్తుంది. సో ఇక్కడ అడిగేటువంటి బిట్టు ఏమని అడుగుతారు, ఈస్ట్ వేగంగా ప్రత్యుత్పత్తి జరుపుతూ ఏ వాయువుని విడుదల చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ని విడుదల చేస్తుంది. అలాగే ఆ బుడగలు ఏం చేస్తాయి అంటే ఈ పిండి యొక్క పరిమాణాన్ని పెంచేస్తాయి. కింద చూడండి మంచిగా ఉబ్బిపోతుంది గోధుమ పిండి. ఓకేనా, సో అలాగే పూరి పిండి, గోధుమ పిండి ఇలాంటివన్నీ కూడా మనకి దాంట్లో కొంచెం ఈస్ట్ కలిపితే ఆటోమేటిక్గా అది బాగా ఫ్లఫీగా అయిపోతుంది. అందుకే మీరు మనకి సాధారణంగా బేకరీ ప్రొడక్ట్స్ బ్రెడ్ కానీ
ఓకేనా. లేదంటే అక్కడ మనకు దిల్ పసంద్, లేదంటే ఇంకా ఉంటాయి కదా చాలా పఫ్స్, ఇలాంటివన్నీ కూడా సాధారణంగా మైదా పిండితోనే చేస్తారు. ఈ మైదా పిండిలో ఖచ్చితంగా ఈస్ట్ అనేటువంటిది కలిపితేనే అంత ఫ్లఫీగా స్పాంజ్ లాగా వస్తాయి అన్నమాట అవన్నీ కూడా. ఓకేనా. మరి రొట్టెలు, పేస్ట్రీలు, కేక్లు ఇలాంటివి తయారు చేయడంలో ఈస్ట్ ని ఉపయోగిస్తారు. అలాగే మద్యం అంటే మందు, అలాగే వైన్స్ అంటే ద్రాక్షతో తయారవుతుంది అనమాట. అలాగే సాధారణంగా బయట అమ్మేటువంటి బీర్ అంటారు కదా, బీర్ బాటిల్స్ అమ్ముతారు కదా, అందులో ఉండేటువంటి బీర్ దేంతో తయారవుతుంది అంటే బార్లీతో తయారవుతుంది. అది బార్లీ చాలా మంచిది, సాధారణంగా బార్లీ చాలా మంచిది, అది తాగితే మనకి బాడీ చాలా కూల్ అవుతుంది. కానీ దానికి ఎప్పుడైతే ఈస్ట్ కలిపి దాన్ని బొసలు వచ్చేలా అంటే బాగా బుడగలు వచ్చేలాగా దాన్ని బాగా గ్యాస్ వచ్చేలా తయారు చేస్తారో అప్పుడు అది ప్రమాదకరంగా మారుతుంది. ఎందుకంటే దానికి ఆల్కహాల్ కలుపుతారు. ఆల్కహాల్ అనేది డేంజరస్ కాబట్టి దాన్ని తాగకూడదని చెప్తాం అనమాట. నార్మల్గా అయితే మనం బార్లీ వాటర్ని హ్యాపీగా తాగేయచ్చు, అవునా. సో అలాగే వైన్ అంటే మనకి ఇక్కడ ద్రాక్ష పళ్ళని ఏం చేస్తారంటే బాగా తొక్కేస్తారు, దాని నుంచి రసం వచ్చేస్తుంది, బాగా మొత్తం చెత్త అంతా తీసి బయట పడేసిన తర్వాత, అంటే తీసిన బయట ఏం పడేరు, ఈ వేస్టేజ్ అంతా కూడా ఒక దగ్గర పెడతారు. అలాగే ఈ రసం అంతా కూడా ఏం చేస్తారంటే పెద్ద పెద్ద పీపాలు లేక క్యాన్స్ లో నిల్వ పెట్టేస్తారు. ఒక 10 నెలలు 15 నెలలు వదిలేస్తారు అనమాట. వదిలేస్తే ఫెర్మెంటేషన్ లోపల క్రిమినల్ ప్రక్రియ జరిగి బాగా బుసలు కొట్టేసి ఆ మొత్తం బుడగలు వచ్చేసి మొత్తం అంతా లోపల అప్పుడు చివరికి మనకి స్వచ్ఛమైన వైన్ తయారవుతుంది. అంటే ద్రాక్ష నుంచి ఏం తయారవుతుంది, వైన్ తయారవుతుంది. అంతమైన ద్రాక్ష నుంచి తయారయ్యేటువంటిది ఏంటి అంటే వైన్. ఓకే. అలాగే మరి ఈస్ట్ ని మరి ఎక్కువ కావాలి అనుకోండి, మనం ఇప్పుడు బేకరీస్ లో వాడతాం అనుకుంటున్నాము. అలాగే మరి మద్యాన్ని తయారు చేయడానికి, వైన్స్ ని తయారు చేయడానికి అన్నిటికీ ఈస్ట్ కావాలి. ఎక్కడ దొరుకుతుంది ఈస్ట్ అంటే తయారు చేస్తారు. ఎలా అంటే మనకి చెరుకు బాగా ప్రధానమైనటువంటిది అనమాట ఈ ఈస్ట్ని తయారు చేయడానికి. చెరుకు ఎప్పుడైతే బాగా మనం రసం తీస్తారో దానిపైన చూడండి నొరగలాగా ఒక తెట్టులాగా వస్తుంది, అవునా. ఆ తెట్టుని చాలా సేపటి తర్వాత ఏమవుద్ది అంటే ఒక కేక్ లాగా తయారవుద్ది అన్నమాట, మందపాటి కేక్ లాగా తయారవుద్ది. దాన్ని మొలాసిస్ అంటాం, ఓకేనా. సో ఆ మొలాసిస్ నుంచి ఈస్ట్ని ఉత్పత్తి చేస్తారు, ఓకేనా. సో మరి ఇక్కడ అయితే చక్కెరను ఆల్కహాల్ గా మార్చే ప్రక్రియని ఏమంటారు, ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. చక్కెరని ఆల్కహాల్ గా మారుస్తారు, ఓకేనా. సో చక్కెరని ఆల్కహాల్ గా మార్చేటువంటి ప్రక్రియని దీన్నే ఫెర్మెంటేషన్ లేక కిణ్వనం అంటారు. ఏమంటారు? కిణ్వనం అంటారు. సో ఈ కిణ్వనం అనేటువంటి దాన్ని ఎవరు కనుక్కున్నారు? లూయి పాస్చర్ కనుక్కున్నారు. ఇందాక మనకు వచ్చారు ఆల్రెడీ లూయిస్ పాస్చర్, అవునా. ఇంకా వస్తాయి, ఈయన చాలా చేశారనమాట సూక్ష్మజీవుల మీద ప్రయోగాలు. సో ఇక్కడ లూయిస్ పాస్చర్ 1857లో కిణ్వనం అనేటువంటి ఈ ప్రక్రియని కనుగొనటం జరిగింది, ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం సూక్ష్మజీవుల ఔషధపరమైన ఉపయోగాలు. సూక్ష్మజీవుల వల్ల ఔషధపరంగా కూడా ఉపయోగాలు ఉన్నాయట. అవి చూస్తే మనకి ఇక్కడ మందులు వ్యాధి కలిగించే సూక్ష్మజీవులను చంపుతాయి, లేదంటే వాటి పెరుగుదలని నివారిస్తాయి. మనకి ఇక్కడ సాధారణంగా చూస్తే ఇన్ఫెక్షన్స్, బాడీలో వచ్చే ఇన్ఫెక్షన్స్, లోపల కలిగేటువంటి ఇన్ఫెక్షన్స్ మనకి బయటకు కనిపించవు. ఈ థ్రోట్లో ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి బాగా మండిపోయి దగ్గు వచ్చేస్తూ ఉంటుంది, మంట వచ్చేస్తుంటుంది గొంతంతా. అలా వచ్చినప్పుడు ఏమవుతూ ఉంటుంది మనకి ఇక్కడ అందులో అక్కడ సూక్ష్మజీవుల పెరుగుదల బాగా ఎక్కువగా ఉందన్నమాట. మరి దాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి? యాంటీబయోటిక్స్ ని వాడాలి. వాటిని ఏమంటాం ఇక్కడ? సూక్ష్మజీవ నాశకాలు లేదంటే యాంటీబయోటిక్స్ అని పిలుస్తాం. సో ఈ యాంటీబయోటిక్స్ ని వేస్తే ఏమవుతాయి అంటే సూక్ష్మజీవుల్ని చంపేస్తాయి అన్నమాట. అక్కడ ఉన్న సూక్ష్మజీవులు మొత్తాన్ని నాశనం చేసి పడేస్తాయి. అయితే బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాల నుంచి ఎక్కువగా సూక్ష్మజీవనాశకాలు ఉత్పత్తి అవుతాయి. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు గుర్తుపెట్టుకోవాలి. సూక్ష్మజీవనాశకాలు వేటి నుంచి ఎక్కువగా తయారవుతాయి? బ్యాక్టీరియా అండ్ శిలీంధ్రాల నుంచి, ఓకేనా. సో ఇలా మనం చూసుకుంటే స్ట్రెప్టోమైసిన్, టెట్రాసైక్లిన్, ఎరిథ్రోమైసిన్, అర్థమైందా? సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఎమాక్సిలిన్. అలాగే ఇలాంటివన్నీ కూడా ఏంటి అంటే సూక్ష్మజీవ నాశకాలు. ఇవి వేటి నుంచి తయారవుతాయని చెప్పాను? శిలీంధ్రాల నుంచి, బ్యాక్టీరియా నుంచి తయారవుతాయి, ఓకేనా. ఇవేం చేస్తాయి? బాడీలోకి మనం వేసుకోగానే ఆ టాబ్లెట్ ఆ ప్లేస్ లో ఉన్న సూక్ష్మజీవుల్ని చంపేస్తాయి. మరి యాంటీబయాటిక్స్ తీసుకోవచ్చా? తీసుకోకూడదు, ఎక్కువగా తీసుకోకూడదు. మరీ ఎక్కువగా తీసుకుంటే ఏమవుద్ది అంటే చెప్పుకున్నాం, మన బాడీలో చాలా సూక్ష్మజీవులు ఉంటాయి. అన్నీ మనకి హాని చేసేవే కాదు, కొన్ని మంచి చేసేవి కూడా ఉంటాయి. ఎప్పుడైతే ఈ సూక్ష్మజీవి, సపోజ్ ఇప్పుడు నీకు థ్రోట్లో ఇన్ఫెక్షన్ వచ్చింది, నువ్వు టాబ్లెట్ వేసుకుంటావు, నీ థ్రోట్లో ఉన్న ఎవరు చచ్చిపోతాయా? మిగిలిన చావవా? అన్ని చచ్చిపోతాయి. నీ ఒంట్లో ఉన్న సూక్ష్మజీవులు అన్ని చచ్చిపోతాయి. అంటే అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా వీక్ అవుతావా, స్ట్రాంగ్ అవుతావా? వీక్ అవుతావు. ఎందుకని అంటే నీకు మేలు చేసేటువంటి సూక్ష్మజీవులను కూడా చంపేస్తుంది.
కాబట్టి ఎక్కువ యాంటీబయాటిక్స్ ప్రిఫర్ చేయరు. 1 రోజు 2 రోజులు లేదా 3 రోజుల పాటు ఆ యాంటీబయాటిక్స్ ఇచ్చి తర్వాత నార్మల్ డ్రగ్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట. కాబట్టి యాంటీబయాటిక్స్ ఎక్కువగా యూజ్ చేయకూడదు. ఓకేనా? సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ బిట్స్. అంటే మన బాడీలో ఏదైనా ఒక పార్ట్ లో గనక మనకి ఇన్ఫెక్షన్స్ గురైనప్పుడు అక్కడ ఉన్నటువంటి సూక్ష్మజీవుల్ని చంపడానికి మనకి ఇచ్చేటువంటి వాటినే యాంటీబయోటిక్స్ లేక సూక్ష్మజీవనాశకాలు అంటారు. మరి ఇవి ఎక్కడి నుంచి తయారవుతాయి అంటే బ్యాక్టీరియా అండ్ శిలీంధ్రాల నుంచి తయారవుతాయి. ఉదాహరణగా స్ట్రెప్టోమైసిన్, టెట్రాసైక్లిన్ అండ్ ఎరిథ్రోమైసిన్, ఎమాక్సిలిన్, అజిథ్రోమైసిన్ ఇలాంటివన్నీ కూడా ఈ మైసిన్ అనేటువంటిది అంతా కూడా ఎక్కువగా ఏముంటుంది అంటే యాంటీబయాటికే ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూద్దాం. సూక్ష్మజీవనాశకాలు జలుబు మరియు ఫ్లూకి సమర్థవంతంగా వ్యతిరేకంగా ఉండవు అంట. అంటే ఏంటట అడుగుతారు చాలా మంది, సార్ మరి జలుబు వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వేసుకుంటే ఆ ప్లేస్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసేసి మరి వెంటనే తగ్గిపోవాలి, జలుబు ఎందుకు సార్ 2 రోజులు ఉంటుంది అంటే, ఈ సూక్ష్మజీవనాశకాలు యాంటీబయాటిక్స్ ఏమైతే ఉన్నాయో జలుబు కానీ ఫ్లూ కానీ వీటికి వ్యతిరేకంగా సమర్థంగా ఉండవన్నమాట. అర్థమైందా? అందుకనే అసలు ఆ వ్యాధులు వైరస్ల వల్ల వస్తాయి. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఇందాకే, ఏమని ఇన్ఫ్లుయెన్జా దగ్గులు కానీ వైరస్ జలుబు కానీ దేని వల్ల వస్తాయి? వైరస్ల వల్ల వస్తాయి. ఈ వైరస్లు ఎక్కడ ఉంటాయి? ఈ వైరస్లు కణాల లోపల ప్రత్యుత్పత్తి చేసుకుంటాయి. అదే జీవి యొక్క కణాల లోపల ప్రత్యుత్పత్తి చేసుకుంటాయి కదా. సో అందుకని ఈ వ్యాధికారక సూక్ష్మజీవులు మన దేహంలోకి ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందట, దాడి చేసిన వాటితో పోరాడడానికి మన దేహం ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ బిట్. ఏంటి అంటే మనకి సాధారణంగా ఎప్పుడైనా సరే ఏదైనా ఒక వైరస్ కానీ ఒక బ్యాక్టీరియా కానీ ఒక శిలీంధ్రం కానీ ఏదైనా ఒకటి మన బాడీలోకి ప్రవేశించాలని ట్రై చేసినప్పుడు మన బాడీ ఏం చేస్తుంది అంటే దాంతో ఫైట్ చేస్తుంది. అంటే నువ్వు రావద్దు, నా దగ్గరికి రావద్దు అని ఫైట్ చేస్తుంది అనమాట. ఇలా ఫైట్ చేయటం వల్లనే ఏం చేస్తుంది అంటే ఒకసారి చూడండి, మీకు ఫీవర్ వస్తుంది. అవునా? ఫీవర్ వస్తుంది అంటే అర్థం ఏంటి? ఏదైనా వైరస్ మన బాడీలోకి ప్రవేశించాలని ట్రై చేసినప్పుడు దాన్ని చంపడం కోసం మన బాడీ పోరాడి అలసిపోయినప్పుడే మనకి ఫీవర్ అనేది వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ మనం ఎప్పుడైతే మన బాడీలోకి వైరస్లు కానీ ఏమైనా వచ్చిన వెంటనే మన బాడీ ఏం చేస్తుంది అంటే వాటి యొక్క యాంటీబాడీస్ని తయారు చేస్తుంది. యాంటీబాడీస్ అంటే ఏంటంటే దాన్ని చంపడానికి తగినటువంటి శక్తి అనమాట. సో ఇక్కడ ప్రతిరక్షకాలు అంటే ఏంటి అంటే మనకి జలుబు వచ్చేసింది సపోజ్ వచ్చేసింది మన బాడీలోకి రాగానే మన బాడీ ఏం చేస్తుంది? యాంటీబాడీస్ని తయారు చేస్తుంది. జలుబుని చంపడానికి ఏమైతే కావాలో ఆ శక్తిని ఉత్పన్నం చేసుకొని దాన్ని ఒక 2-3 రోజుల టైంలో నాశనం చేస్తుంది. అందుకే జలుబు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అర్థమైందా? సో ఇక్కడ అంటే ఏంటి, ఒక్కసారి ప్రవేశించింది అనుకోండి, ఫస్ట్ టైం వచ్చినప్పుడే చాలా ఇబ్బంది పెడుతుంది. ఇక తర్వాత నుంచి మన బాడీకి అర్థమైపోద్ది అనమాట. ఇది వచ్చినప్పుడు నేను ఏ రకమైనటువంటి యాంటీబాడీస్ని తయారు చేసుకోవాలో బాడీకి తెలిసిపోద్ది. ఒక్కసారి వస్తే చాలన్నమాట. ఇంకా ఆటోమేటిక్గా అతనికి ఇక మళ్ళీ ఎన్నిసార్లు వచ్చినా కూడా అది ఆటోమేటిక్గా ఆ యాంటీబాడీస్ మనలో ఉంటాయి. ఆ వైరస్ లోపలికి కూడా రానిది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? ఉదాహరణకి ఇక్కడ మనం చెప్పుకుంటే జలుబు వైరస్, అవునా? మరి కరోనా వైరస్, అలాగే ఎయిడ్స్ వైరస్. సో ఇలాంటివన్నీ మనం తీసుకుంటే ఫస్ట్ అలాగే ఇందాక చెప్పాను మీకు చికెన్ పాక్స్, ఆటలమ్మ అని చెప్పాను కదా, పొక్కుల్లాగా వస్తాయి బాడీ అంతా అని చెప్పి. మరి ఆటలమ్మ ఒకసారి వస్తుంది జీవితంలో, మళ్ళీ ఇంకొకసారి రాదు. ఎందుకని ఊహించండి. సో ఈ చికెన్ పాక్స్ అనేది మన బాడీలోకి రాగానే మన బాడీ అంతా వైరస్ వచ్చేస్తుంది కాబట్టి మొత్తం పొక్కులుగా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మన బాడీ ఏం చేస్తుంది? దానికి తగిన యాంటీబాడీస్ లేక ప్రతిరక్షకాలని మన బాడీ తయారు చేస్తుంది. తయారు చేసి దాన్ని 3 రోజుల్లోనూ 4 రోజుల్లోనూ చంపేసి ఆ జబ్బు మొత్తాన్ని నాశనం చేస్తుంది. ఆ వ్యాధి మొత్తాన్ని నాశనం చేసేస్తుంది, మనం తగ్గించేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ టైము అదే చికెన్ పాక్స్ వైరస్ మళ్ళీ మన దగ్గరికి వస్తుంది అనుకో, అసలు ముందే మన బాడీలో ఆల్రెడీ గుర్తున్న కదా దానికి, ఇది అంతకుముందు ఒకసారి వచ్చింది, దీనికి కావాల్సిన యాంటీబాడీస్ నా దగ్గర ప్రిపేర్ చేశాను కాబట్టి ఇక రెండోసారి అసలు దాని లోపలికే రానివ్వదు అనమాట. అర్థమైందా? సో అలా లోపలికి రానివ్వకుండా ఆపేసి అలా ఏమైతే మన బాడీని కాపాడుతుందో అదే ఇక్కడ ఏం చెప్పాము అంటే ప్రతిరక్షకాలు అని చెప్పాం. వాటిని యాంటీబాడీస్ అని పిలుస్తాం. ఓకేనా? సో కాబట్టి సూక్ష్మజీవులు మళ్ళీ ప్రవేశిస్తే ఎలా పోరాడాలో కూడా మన దేహం గుర్తుంచుకుంటుంది. కాబట్టి చనిపోయిన లేదా బలహీనపరచబడిన సూక్ష్మజీవుల్ని ఆరోగ్యకరమైన దేహంలోకి ప్రవేశపెడితే దేహం తగిన ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసి దాడి చేసిన బ్యాక్టీరియాతో పోరాడి చంపుతుంది. అర్థమైందా? సో కాబట్టి మళ్ళీ ఏదైనా కొత్త బ్యాక్టీరియా లోపలికి రాబోతుంది అనుకోండి,
రానిస్తుంది. వచ్చిన తర్వాత ఆల్రెడీ దీని దగ్గర యాంటీబాడీస్ ఉన్నాయిగా, తెలుసు కదా దానికి, ఓ ఇది పలానా అంతకుముందు ఒకసారి వచ్చింది నా దగ్గరికి, కాబట్టి ఆ యాంటీబాడీస్ని బయటకు ప్రొడ్యూస్ చేస్తే ఆ బ్యాక్టీరియాని చంపేస్తే మనల్ని హెల్దీగా ఉంచుద్ది. అవునా? సో కాబట్టి ఇలా మనకి ఈ ప్రతిరక్షకాలు, ఈ యాంటీబాడీస్ అన్ని ఎన్ని జబ్బులు మనకు వస్తాయో అన్ని జబ్బులకు సంబంధించిన యాంటీబాడీస్ మన బాడీలో తయారై ఉంటాయి అన్నమాట. అందుకని ఎన్ని వచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది. జలుబు మళ్ళీ వస్తుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వస్తుంది, కానీ అది తగ్గిపోతూ ఉంటుంది. కారణం ఏంటి? లోపల యాంటీబాడీస్ అనేటువంటిది ఆ జలుబుకు సంబంధించిన యాంటీబాడీస్ని తీసుకొచ్చి ఒక 2-3 రోజుల్లో దాన్ని తగ్గించేస్తాం అన్నమాట. అర్థమైందా? సో నెక్స్ట్ చూసుకుంటే టీకాలు వేయటం ద్వారా కలరా, క్షయ, మసూచి మరియు హెపటైటిస్ సహా అనేక వ్యాధులను నివారించవచ్చు లేక నిరోధించవచ్చు. మనకి పిల్లలు పుట్టిన తర్వాత సంవత్సరంన్నర వరకు నెలకొకటి, 3 నెలలకొకటి, 6 నెలలకొకటి టీకాలు వేస్తూ ఉంటారు. ఎందుకు ఈ టీకాలు వేస్తారు? ఈ టీకాలు వేయటం ద్వారా ఏం జరుగుద్ది చెప్పనా? ఏం జరుగుద్ది అంటే ఈ చనిపోయినటువంటి లేదంటే బలహీనపరచబడిన సూక్ష్మజీవులు, ఉదాహరణకి ఇక్కడ మనకి కలరా అన్నారు, ఓకేనా, లేదంటే క్షయ అన్నారు, మసూచి అన్నారు. సో ఈ వ్యాధికి సంబంధించిన సూక్ష్మజీవులని ఏం చేస్తారు? బాగా బలహీనపరిచి మన బాడీలో ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టినప్పుడు ఏమవుద్ది? మన బాడీ ఆటోమేటిక్గా ఏదైనా ఒక వైరస్ వస్తే ఏం చేస్తుంది? యాంటీబాడీస్ని తయారు చేసుకుంటుంది. సో ఈ యాంటీబాడీస్ని తయారు చేసుకొని దాన్ని చంపేస్తుంది. సో అలా పిల్లవాడికి ఇవ్వటం ద్వారా అన్ని వ్యాధులకి సంబంధించిన యాంటీబాడీస్ని అతను ఆ పిల్లవాడిలో ముందుగానే పుట్టించేస్తారు. కాబట్టి ఏదైనా వ్యాధి వస్తుంది అనుకోండి, వచ్చినా ఇతను దాన్ని 2-3 రోజుల్లో తగ్గించుకునే కెపాసిటీని కలిగి ఉంటాడు అనమాట. సో అందుకనే వ్యాక్సిన్స్ అనేటువంటివి చేస్తారు. మన కరోనా వ్యాక్సిన్ చేస్తారు అందరికీ, అవునా? సో ఈ కోవిషీల్డ్, కోవాక్సిన్ మీరు బాగా పేర్లు విని ఉంటారు. ఈ కోవిషీల్డ్, కోవాక్సిన్ ఏంటి? కరోనా వైరస్నే మళ్ళీ తిరిగి ఎక్కిస్తారు మనకి, అర్థమైంది? కాకపోతే డైరెక్ట్ కరోనా వైరస్ని ఎక్కించకుండా బాగా బలహీనపరచబడిన లేదంటే చనిపోయినటువంటి ఈ ఏమైతే కరోనా వైరస్ ఉందో దీన్ని లోపలికి పెడతారు, మన లోపలికి పంపిస్తారు ఈ టీకా ద్వారా. పంపించిన తర్వాత మన బాడీ ఏం చేస్తుంది? ఆ రోజు జ్వరం వస్తుంది మనకి, ఆ రోజు నైట్. ఎందుకని? మన బాడీ రెడీ అవుతుంది అనమాట, ఆ వైరస్ నా దగ్గరికి వచ్చింది, నేను దాన్ని చంపాలి అని చెప్పేసి. ఎందుకని అది బాగా బలహీనం అయిపోయింది, మనల్ని ఏం చేయలేదు. కానీ ఎప్పుడైతే వైరస్ వచ్చిందో ఆటోమేటిక్గా మన బాడీ ప్రతిరక్షకాలని లేక యాంటీబాడీస్ని తయారు చేసి అక్కడ ఆ కరోనా వైరస్ని తగ్గించడానికి అక్కడ ఏం చేస్తుంది? యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా? సో కాబట్టి ఇలా మనకి ఇక్కడ వీటి గురించి చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏదైనా మన లోపలికి క్రిములు కానీ లేదంటే బ్యాక్టీరియాస్ కానీ లేదంటే వైరస్లు కానీ వచ్చినప్పుడు మన బాడీ వేటిని తయారు చేస్తుంది? యాంటీబాడీస్ని తయారు చేస్తుంది. వాటిని ఏమంటాం తెలుగులో అంటే ప్రతిరక్షకాలు అంటాము. ఓకేనా? ఈ ప్రతిరక్షకాలు ఏం చేస్తాయి అంటే ఏదైనా వైరస్ బాడీలోకి వస్తున్నప్పుడు దాంతో ఎలా ప్రతిఘటించాలి, ఎలా పోరాడి దాన్ని ఓడించాలో తెలుసుకుంటుంది. ఆల్రెడీ ప్రతిరక్షకాలు మన దేహంలో చాలా ఉంటాయి, చాలా వ్యాధులకు సంబంధించినవి మన దగ్గర రెడీగా ఉంటాయి. ఏదొచ్చినప్పటికీ మనం హెల్దీగా ఉండటం కోసం ఇవి వాటితో పోరాడి ఆ బ్యాక్టీరియాని చంపేస్తాయి. ఓకేనా? అలాగే మొట్టమొదటి వ్యాక్సిన్ అనేటువంటిది ఎవరు కనుగొన్నారు అంటే ఎడ్వర్డ్ జెన్నర్ 1798లో మసూచి వ్యాధికి టీకాని కనుగొన్నారు. మరి మసూచి వ్యాధి అనేటువంటిది అప్పట్లో చాలా డేంజరస్ అనమాట. అది వస్తే మొత్తం అన్ని కన్నాలు మొహమంతా కన్నాలు అనమాట. సో అలాంటి మసూచి వ్యాధి డేంజరస్ అనమాట, చాలా డేంజరస్, చాలా భయంకరంగా తయారైపోద్ది మొహం. కానీ ఇప్పుడు భారతదేశంలో ఈ మసూచి వ్యాధే లేదు. ఓకేనా? కారణం ఏంటి? ఇలా అందరూ టీకాలు తీసుకొని అందరూ యాంటీబాడీస్ని వాళ్ళ బాడీలో పెంచేసుకున్నారు. సో కాబట్టి ఆ వైరస్ చుట్టుపక్కల ఉన్నప్పటికీ మన మీద ఎఫెక్ట్ని చూపించదు అనమాట. సో అలా మొట్టమొదటి వ్యాక్సిన్ని ఎడ్వర్డ్ జెన్నర్ 1798లో మసూచి వ్యాధికి కనుగొన్నారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే 1929లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వ్యాధికారక బ్యాక్టీరియాల వర్ధనంపై పరిశోధన చేస్తుండగా తన వర్ధనం ప్లేట్లలో ఒక దానిలో ఒక చిన్న ఆకుపచ్చని శిలీంధ్రం యొక్క సిద్ధ బీజాలను కనుగొన్నారు. ఈ శిలీంధ్రం బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించింది అనే విషయాన్ని ఆయన గమనించారు. సో ఇక్కడ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ 1929లో ఆయన బ్యాక్టీరియాల యొక్క వర్ధనంపై పరిశోధన చేస్తున్నప్పుడు ఒక చిన్న ఆకుపచ్చని శిలీంధ్రం ఏం చేసిందంట? బ్యాక్టీరియాని పెరగకుండా తగ్గించేసింది. ఓ అంటే ఈ శిలీంధ్రానికి చాలా పవర్ ఉంది అని చెప్పి ఆ శిలీంధ్రం ఏంటని చూసుకుంటే అదే పెన్సిలియం. దాని నుంచే ఆ శిలీంధ్రం నుంచి ఆయన ఏం తయారు చేశారంటే పెన్సిలిన్ అనేటువంటి ఒక యాంటీబయోటిక్ని తయారు చేశారు. అసలు అది సర్వరోగ నివారణ అనమాట. ఒకప్పుడు మా చిన్నతనంలో ఏదైనా దెబ్బ తగిలింది అంటే చాలు ఒక ఇంజక్షన్ చేస్తే మాడి మసి అయిపోయేది ఆ దెబ్బ అంతా కూడా.
సో అలాంటి పెన్సిలిన్ కనిపెట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఏ సంవత్సరంలో అంటే 1929. దీన్ని దేని నుంచి తయారు చేశారు అంటే ఒక శిలీంధ్రం నుంచి తయారు చేశారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, వాతావరణం నుంచి నత్రజనిని గ్రహించి నేలలో స్థాపన చేయడం ద్వారా భూసారాన్ని పెంచి నేలలను సారవంతం చేస్తాయి. ఈ సూక్ష్మ జీవులను సాధారణంగా జీవ నత్రజని స్థాపకాలు లేక బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సర్స్ అని పిలుస్తారు. ఇది మీకు ఈ నత్రజని సైకిల్ మొత్తం లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరేం కంగారు పడద్దు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాతావరణం నుంచి నత్రజనిని తీసుకొని ఓకేనా నేలలో స్థాపన చేయడం ద్వారా భూసారాన్ని పెంచేటువంటి వాటిని ఏమంటారు, ఆ సూక్ష్మ జీవుల్ని ఏమంటారు అంటే జీవ నత్రజని స్థాపకాలు లేక బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సర్స్ అంటారు. ఇది మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రైట్. నెక్స్ట్ చూస్తే మరి ఇక్కడ సాధారణంగా చాలా జీవులు కుళ్ళిపోతూ ఉంటాయి. నేల మీద వేసినటువంటి మొక్కలు కానీ జంతువులు కానీ చూడండి, ఇక్కడ కింద కళేబరం ఉంటుంది, మొత్తం భూమిలో కలిపేసినాయి. అవునా కదా. మరి పాలిథీన్ బ్యాగులు, ఖాళీ గ్లాసులు, బాటిల్స్ ఉంటాయి కదా, మరి ఇవేంటి భూమిలో కలిసిపోవు, ఎందుకని చాలా లేటుగా అవుతాయి, కొన్ని వందల సంవత్సరాలు పడతాయి అంటున్నారు. ఏంటి అంటే ఇక్కడ వాటి మీద సూక్ష్మ జీవులు చర్య జరపలేవు, అలాగే వాటిని సేంద్రియ ఎరువుగా కూడా మార్చలేవు అన్నమాట. కాబట్టి అవి వాటిని మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాము అంటే పాలిథీన్ బ్యాగులు, ఖాళీ గ్లాసులు, బాటిల్స్ ఇలాంటి వాటిని అంటే అవి డీకంపోజ్ అవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది అనమాట. ఎందుకనంటే సూక్ష్మ జీవులు ఓన్లీ జీవ ప్రపంచం మీద మాత్రమే దాడి చేస్తాయి, అలాగే వాటి మీద మాత్రమే చర్య జరుపుతాయి, వాటిని మాత్రమే సేంద్రియ పదార్థంగా మారుస్తాయి. కానీ ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ని వీటిని ఈ సూక్ష్మ జీవులు ఏమీ చేయలేవు అనమాట. అర్థమైందా. అందుకనే మనం చూడండి ప్రతి ఒక్కదాన్ని దేంట్లో దాచుకుంటున్నాం, ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాల్లో దాచుకుంటున్నాం, హార్లిక్స్, పచ్చళ్ళు అన్ని దేంట్లో పెట్టుకుంటున్నాం, ప్లాస్టిక్ బాటిల్స్ లో పెట్టుకొని దాచుకుంటున్నాం, అంతే కదా. ఎందుకని దాని మీద సూక్ష్మ జీవులు చర్య జరపలేవు కాబట్టి. అర్థమైందా. రైట్. మరి మంచివన్నీ చూసాం, ఫ్రెండ్స్ అన్నీ చూసేసాం. ఇప్పుడు మనకి శత్రువులు అనమాట, హానికారకమైనటువంటి సూక్ష్మ జీవులు ఎవరెవరు, అసలు వాళ్ళు ఎవరెవరు, ఏం చేస్తారనేది చూద్దాం. ఇక్కడ వ్యాధి కలిగించే సూక్ష్మ జీవులను మనం వ్యాధి జనకాలు అంటాం. అంటే ఏంటి, వాటి వల్లే మనకి జబ్బు వస్తుంది కాబట్టి ఈ వ్యాధులు కలిగించే సూక్ష్మ జీవుల్ని ఏమంటారు, వ్యాధి జనకాలు అంటారు. ఉదాహరణకి ఇక్కడ మనకి విరేచనాలు, ఓకేనా, దాన్ని డిసెంట్రీ అంటాము. సో అలాగే మలేరియా, ఈ వ్యాధులు వేటి వల్ల కలుగుతాయి అంటే ప్రోటోజోవా వల్ల కలుగుతాయి. ఓకేనా. ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏది దేని వల్ల వస్తుంది. జలుబు, ఇన్ఫ్లుయెన్జా దేని వల్ల వస్తుంది, వైరస్ల వల్ల వస్తుంది కదా. అలాగే ఇక్కడ విరేచనాలు, మలేరియా దేని వల్ల వస్తుంది, ప్రోటోజోవా వల్ల వస్తుంది. సో ఇవే ఇక్కడ ఇంపార్టెంట్ బిట్స్, వీటిని జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే చాలు. అర్థమైందా. అలాగే టైఫాయిడ్ మరియు క్షయ, టీబీ, బాగా దగ్గుతూ ఉంటారు విపరీతంగా, రక్తం పడుతూ ఉంటుంది దగ్గేటప్పుడు. సో దీన్నే ఇక్కడ క్షయ, టీబీ అంటాం. దీనికి కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మంచి మెడిసిన్ వచ్చేసింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక 45 డేస్ 40 డేస్ డోస్ ఇస్తారు, అది వేసుకుంటే ఈ క్షయ వ్యాధి అనేటువంటిది పూర్తిగా నయమైపోతుంది అనమాట. సో మంచి మంచి మెడిసిన్స్ వచ్చేసినాయి మన దగ్గరికి. సో ఈ టైఫాయిడ్, క్షయ, టీబీ వేటి వల్ల వస్తాయి, బ్యాక్టీరియాల వల్ల వస్తాయి. ఓకేనా. సో ఇక్కడ మనకి 2 బిట్లు చెప్పాను, విరేచనాలు మరియు మలేరియా ప్రోటోజోవా వల్ల వస్తాయి, అలాగే టైఫాయిడ్ మరియు క్షయ బ్యాక్టీరియా వల్ల వస్తాయి. సో ఇక్కడ వ్యాధి సోకిన వ్యక్తి నుంచి ఆరోగ్యవంతమైన వ్యక్తికి గాలి, నీరు, ఆహారం మీద తాకడం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అంటు వ్యాధులు అంటారు. ఏంటంట మనం చూసుకుంటే క్లియర్ గా చెప్పారు ఒకటి, ఏమని, వ్యాధి సోకిన వ్యక్తి అంటే సపోజ్ వాడికి ప్రాబ్లం ఉంది, ఏదో వ్యాధి ఉంది వాడి దగ్గర, అసలు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, గట్టిగా హ్యాచ్ అని తుమ్మాడు, ఆడు ముందు తుమ్మితే ఆ మొత్తం ఈ తుంపర్లు మొత్తం గాలిలోకి వెళ్తాయి. అతను గనక దాన్ని తీసుకుంటే, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి గనక వాటిని ఆ తుంపర్లు మనం తీసుకుంటే గనక ఇతరుల లోపలికి కూడా అవి ప్రవేశించి ఇతనికి కూడా అనారోగ్యాన్ని కలిగిస్తాయి. సో అలా వచ్చేటువంటి వ్యాధుల్ని ఏమంటారు, వాటికి ఏం పేరు అంటే ఇక్కడ వాటిని అంటు వ్యాధులు అంటారు. అంటే అంటుకునేటువంటి వ్యాధులు అని అర్థం. అర్థమైందా. ఒకరి నుంచి ఒకరికి అంటుకునే వ్యాధుల్ని అంటు వ్యాధులు అంటారు. ఉదాహరణకి ఇక్కడ మనకి కలరా, జలుబు, ఆటలమ్మ, అలాగే క్షయ, కరోనా ఇలాంటివన్నీ కూడా ఏంటి అంటే ఒకళ్ళ ద్వారా ఒకరికి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలాంటివి ఏమైతే ఈ అంటువ్యాధులు ఉన్నాయో ఇవి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. అందుకే రుమాలు అడ్డం పెట్టుకోండి, మాస్కులు వేసుకోండి అని ఎందుకు చెప్తారు, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు, కారణం అదే, ఇంకోటికి వచ్చేస్తాయి అనమాట. అందుకనే వీటిని అంటువ్యాధులు అని అన్నారు.
అలాగే సాధారణ జలుబుతో బాధపడుతున్న వ్యక్తి తుమ్మినప్పుడు వేలాది వైరస్లను కలిగినటువంటి తేమతో కూడిన సూక్ష్మ బిందువులు గాలిలోకి వ్యాప్తి చెందుతాయి. అలాగే ఆరోగ్యవంతమైన వ్యక్తి శ్వాస తీసుకునేటప్పుడు ఈ వైరస్లన్నీ కూడా అతని శరీరంలోకి ప్రవేశించి అతనికి వ్యాధిని కలిగిస్తాయి. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం. కీటకాలు జంతువులు కూడా సూక్ష్మజీవ వాహకాలుగా పనిచేస్తాయి. మనుషులు ఒకటే కాదండి. ఓకేనా? కాబట్టి కీటకాలు జంతువులు కూడా వ్యాధికారకమైనటువంటి ఈ సూక్ష్మజీవుల్ని తీసుకెళ్ళిపోతాయంట. ఏం చేస్తాయి చూద్దాం. ఇక్కడ ఈగలు చెత్త జంతు విసర్జితాలపై వాలతాయి. వ్యాధి జనకాలు వాటి శరీరాలకు అతుక్కుంటాయి. అంతే కదా? మరి ఇక్కడ చూడండి, కింద మంచిగా ఈగ ఒక దాని మీద వాలింది, దాని కాళ్ళకి మొత్తం అది అంటుకుంటుంది. అదేం చేస్తుంది? గుయ్యని తిరుక్కుంటూ వచ్చి నువ్వు తినే ఆహారం మీద వాలుద్ది. మరి ఎక్కడో దాని కాళ్ళకి అంటుకున్నటువంటి ఆ వేస్ట్ అంతా కూడా నీ ఫుడ్ మీదకి వస్తుంది. ఆ ఫుడ్ లోపలికి తీసుకుంటే ఏం జరుగుద్ది? సో అందుకని ఈగలు చాలా ప్రమాదకరమైనవి. అందుకని ఈగల అసలు దగ్గరకు కూడా రానివ్వకూడదు. అసలు వాలిన పదార్థాలు ముట్టుకోకూడదు. అది దేని మీద వాలిందో, అది ఎక్కడెక్కడ వాలి తిరిగి వచ్చిందో. కాబట్టి చాలా డేంజరస్ అన్నమాట. ఓకేనా? కాబట్టి ఈగలు మూత వేయనటువంటి ఆహారంపై వాలినప్పుడు వ్యాధి జనకాలను బదిలీ చేస్తాయి. ఈ కలుషితమైన ఆహారాన్ని ఎవరు తింటారో వారు అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే ముఖ్యమైనటువంటి 2 దోమల గురించి చెప్పారు ఇక్కడ మనకి. ఆ 2 దోమలు ఏంటి అంటే, మలేరియాను కలిగించే పరాన్నజీవి. మలేరియా వేటి వల్ల వస్తుంది? ఇందాక చెప్పాను మీకు. దేని వల్ల వస్తుంది మలేరియా? ప్రోటోజోవా వల్ల వస్తుంది కదా. సో మరి మలేరియాని కలిగించే పరాన్నజీవి పేరేంటి? ప్లాస్మోడియం. గుర్తుపెట్టుకోండి. మలేరియాని కలిగించేటువంటి ఆ పరాన్నజీవి ఎవరు అంటే ఇక్కడ ప్లాస్మోడియం. దీన్ని ఎవరు తీసుకెళ్తారు? ఆడ ఎనాఫలీస్ దోమ. ఓకేనా? ఈ ప్లాస్మోడియంని ఆడ ఎనాఫలీస్ దోమ ఏం చేస్తుంది అంటే తీసుకెళ్ళి ఎవరినైనా కుట్టినప్పుడు ఆ శరీరంలోకి ప్రవేశపెట్టుద్ది. అంతే, అతనికి మలేరియా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? కాబట్టి దోమలు చాలా ప్రమాదకరమైనవి. ఓకేనా? కాబట్టి మలేరియా కలిగించే పరాన్నజీవి ఏది అంటే ఆన్సర్ ప్లాస్మోడియం. దీన్ని ఎవరు మోసుకెళ్తారు లేక వాహకం ఎవరు అంటే ఆడ ఎనాఫలీస్ దోమ. మరి డెంగ్యూ వస్తుంది ఒక్కొక్కసారి. డెంగ్యూ జ్వరం అంట, మొత్తం ఒళ్ళంతా నొప్పులు, ఈ కీళ్ళు ఈ మొత్తం అంతా ఈ జాయింట్స్ అన్ని నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి, బాగా పెయిన్స్ వస్తూ ఉంటాయి. దాన్ని డెంగ్యూ ఫీవర్ అంట. మరి ఈ డెంగ్యూ ఫీవర్, ఈ డెంగ్యూ వైరస్ వాహకం ఎవరు అంటే ఆడ ఎడిస్ దోమ. 2 దోమలు. ఆడ ఎనాఫలీస్ దోమ ఏమో మలేరియాకి వాహకంగా పనిచేస్తే ఆడ ఎడిస్ దోమ దేనికి అంటే డెంగ్యూ ఈ జ్వరానికి లేక ఈ వైరస్కి అది వాహకంగా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ చూస్తే మనుషుల్లో వచ్చేటువంటి ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవన్నీ ఇక్కడ ఇచ్చేస్తారు. ఒక్కసారి కనుక ఈ పట్టిక మొత్తాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకని అంటే ఈ వీటిలో చాలా ఈజీగా అనిపిస్తాయి కానీ చాలా హార్డ్గా ఉంటాయి. ఓకేనా? ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ మెయిన్గా చూడాల్సింది మీరు 3వ వరుస. ఈ 3వ వరుసలో మీకు ఏమి ఇచ్చారు అంటే ఇక్కడ గాలి. ఓకేనా? గాలి ఇచ్చారు, అలాగే తర్వాత నీరు ఇచ్చారు, అలాగే నీరు, గాలి, నీరు. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పట్టికలో మనకి ఇక్కడ ఇచ్చినటువంటివి గాలి ఒకటి. ఓకేనా? గాలి. తర్వాత రెండోది ఏంటి? నీరు. దాని తర్వాత నీరు ఇచ్చారు, దాని తర్వాత దోమలు ఇచ్చారు. ఈ 3 ఇచ్చారు మనకి ఇక్కడ. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ క్షయ అనేటువంటి దానిలో అంటే గాలి ద్వారా వ్యాప్తి చెందేటువంటి వాటిలో మెయిన్గా ఇక్కడ చూసుకోండి 4 ఉన్నాయి ఇక్కడ. ఒకటి క్షయ. క్షయ అంటే మీకు అర్థమైపోవాలి, టీబీ. గుర్తుపెట్టుకోండి, దగ్గు అని చెప్పాను కదా అది. అలాగే రెండోది ఏంటిది? తట్టు అంటే ఒంటి మీద వచ్చేటువంటి పొక్కులు లాంటివి. అలాగే చికెన్ పాక్స్ లేక ఆటలమ్మ, ఇది కూడా చెప్పాను మీకు. అలాగే పోలియో. పోలియో అంటే ఒక 5 సంవత్సరాల వయసు లోపలే మన బాడీలోకి ప్రవేశించి ఎముకలు మొత్తాన్ని ఇచ్చేసేసి మొత్తం అక్కడ కండ అనేది లేకుండా ఓన్లీ ఎముక మాత్రాన్ని మిగులుస్తుంది అనమాట. ఇది చాలా ప్రమాదకరమైన వైరస్. 80s లో 90s లో ప్రపంచాన్ని షేక్ చేసేసింది. కానీ దాని తర్వాత మనం పోలియో డ్రాప్స్ని ఎవ్రీ ఇయర్ ఒక 2-3 టైమ్స్ ఇవ్వటం వలన దాదాపుగా గత 2 సంవత్సరాల నుంచి పోలియో కేసులు మన దగ్గర కనిపించడం మానేశాయి అనమాట. అయినా సరే ఆపట్ల వైరస్ మళ్ళీ ఎక్కడైనా ఉంటే ఒక కేసు వచ్చింది అనుకోండి మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది. అందుకనే మళ్ళీ పోలియో ఆదివారం అని చెప్పేసి 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలకి 2 చుక్కల పోలియో మందుని ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తుంది. సో ఈ పోలియోకి ఆ 2 చుక్కల పోలియో మందు వేయిస్తే చాలు, అసలు ఇంకా 5 సంవత్సరాలు దాటితే అసలు రాదు, కానీ 5 సంవత్సరాల లోపలే వచ్చేస్తుంది అనమాట. ఇది ఈ డేంజర్ చాలా. ఓకేనా? సో ఇక్కడ ఈ 4 కూడా గాలి ద్వారా వ్యాపించేటువంటి ఈ వ్యాధులు. వీటి కారణం చూసుకుంటే మనకి ఇందులో ఒకే ఒకటి బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఏంటది? క్షయ లేదంటే టీబీ, అదే దగ్గు అని చెప్పుకున్నాం కదా, ఆ దగ్గు ఒకటే బ్యాక్టీరియా వల్ల వస్తాయి.
ఓకేనా, మిగిలిన అన్ని వైరస్లే, గుర్తుపెట్టేసుకోండి ఈజీ. గాలికి సంబంధించి 4, ఒకటి క్షయ, ఓకేనా, టీబీ అని, తట్టు, అలాగే చికెన్ పాక్స్, లాస్ట్ వన్ వచ్చేసరికి పోలియో. ఇందులో మనకి ఒకే ఒక్కటి అంటే క్షయ లేక టీబీ ఒక్కటే బ్యాక్టీరియా వల్ల వస్తుంది, మిగిలిన 3 కూడా వైరస్ వల్ల వస్తాయి. ఓకేనా, సో ఈ చివరిచ్చిన టాపిక్ మీకు ఏం అవసరం లేదు. నివారణ చర్యలు సాధారణంగా అందరూ టీకాలు వేయించుకోమని, రోగిని దూరంగా ఉంచమని చెప్తారు, అందులో అంతకుమించి ఇంకేముండవు. ఓకేనా, సో కాబట్టి ఇది మాత్రం ఇంపార్టెంట్. నెక్స్ట్ నీటి ద్వారా చూసుకోండి. నీటి ద్వారా చూసుకుంటే నీటి ద్వారా మనకి 3 ఇచ్చారు. ఏమేంటిది? కలరా, టైఫాయిడ్, హెపటైటిస్ ఏ. హెపటైటిస్ ఏ అంటే తెలుసు మీ అందరికి, కామెర్లు అంటాం కదా, పచ్చ కామెర్లు, తర్వాత ఉబ్బు కామెర్లు, రకరకాల కామెర్లు ఉంటాయి. హెపటైటిస్ ఏ, తర్వాత హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెపటైటిస్ జి, 4-5 రకాలు ఉంటాయి. దీంట్లో 4 రకాలు మెయిన్గా ఉంటాయి ప్రధానంగా. సో ఈ హెపటైటిస్ ఏ అనేటువంటిది వైరస్ ద్వారా వస్తుంది, ఇదొక్కటే వైరస్. కానీ మిగిలిన 2 కలరా, టైఫాయిడ్ మాత్రం బ్యాక్టీరియా వల్ల వస్తాయి. ఓకేనా, ఇక లాస్ట్ చూసుకుంటే మలేరియా. ఇది మీకు చెప్పేసాను ఆల్రెడీ. ఏంటది? ఇది ప్రోటోజోవా వల్ల వస్తుంది. అలాగే దీన్ని వ్యాప్తి చేసేటువంటి దోమ పేరు ఆడ ఎనాఫిలిస్ దోమ. ఆ పరాన్నజీవి ఏంటి అంటే ప్లాస్మోడియం. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇక్కడ ఇది అవసరం లేదు, ఓన్లీ ఈ పై రెండిట్లో ఒక్కసారి మళ్ళీ చెప్తున్నా. గాలికి సంబంధించి 4, దాంట్లో ఒకటే బ్యాక్టీరియా. ఏంటది? టీబీ లేక క్షయ. ఓకేనా, సో తర్వాత మిగిలిన 3 తట్టు, అలాగే అమ్మవారు అని చెప్పుకున్నాం కదా, ఆటలమ్మ లేక చికెన్ పాక్స్, 3వది పోలియో. ఈ 3 కూడా వైరస్ వల్ల వస్తాయి. తర్వాత నీటికి సంబంధించిన వాటిలో మనం 3 చెప్పుకున్నాం, అందులో ఒకే ఒక్కటి వైరస్ ద్వారా వస్తుంది, అదే కామెర్లు. ఇక మిగిలిన 2 కలరా, టైఫాయిడ్, ఈ 2 కూడా బ్యాక్టీరియా వల్ల వస్తాయి. ఇక చివరిది వచ్చేసరికి ప్రోటోజోవా వల్ల మలేరియా వస్తుంది. దాని వాహకం ఏంటి అంటే దోమలు, అది కూడా ఆడ ఎనాఫిలిస్ దోమ. క్లియరా? నెక్స్ట్, యాంథ్రాక్స్ అనేటువంటి బ్యాక్టీరియం వలన మానవుల్లో, పశువుల్లో కలిగేటువంటి ప్రమాదకరమైన వ్యాధి. ఈ యాంథ్రాక్స్ అనేటువంటిది బ్యాక్టీరియం వల్ల వస్తుంది. ఇది సాధారణంగా మనుషుల్లో కనిపిస్తుంది, పశువుల్లో కూడా కనిపిస్తుంది అనమాట. కానీ మన దగ్గర ప్రెసెంట్ లేదు, కానీ ఎక్కువగా ఫారిన్ కంట్రీస్లో విపరీతంగా వ్యాప్తిలో ఉంటుంది అనమాట. అలాగే పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి అనేటువంటిది కూడా వైరస్ వల్లే కలుగుద్దట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. బ్యాక్టీరియా వల్ల ఒక వ్యాధి పశువుల్లో, ఏంటది? యాంథ్రాక్స్. అలాగే వైరస్ వల్ల వచ్చే వ్యాధి గాలికుంటు. గుర్తుపెట్టుకోండి, పశువుల్లో వచ్చేటి 2 వ్యాధులు. ఒకటి యాంథ్రాక్స్ అనేటువంటిది బ్యాక్టీరియా వల్ల వస్తుంది, గాలికుంటు అనేటువంటిది వైరస్ వల్ల వస్తుంది. మరి దీనికి ఎవరు మందు కనుగొన్నారు? ఈ యాంథ్రాక్స్ కంటే రాబర్ట్ కోచ్ ఈ యాంథ్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాని కనిపెట్టారు ఆయన. ఏంటి ఆ బ్యాక్టీరియం పేరేంటి అంటే బ్యాసిల్లస్ యాంథ్రాసిస్. అంటే రాబర్ట్ కోచ్ 1876లో యాంథ్రాక్స్ వ్యాధికి కారణమయ్యేటువంటి బ్యాక్టీరియాని కనిపెట్టారు. ఆ బ్యాక్టీరియా పేరు బ్యాసిల్లస్ యాంథ్రాసిస్. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఇక్కడ మొక్కలకు వచ్చేటువంటి వ్యాధి. ఇప్పటిదాకా మనుషుల్లో వచ్చేటువంటి వ్యాధులు, పశువుల్లో వచ్చేటువంటి వ్యాధులు చెప్పుకున్నాం. ఇప్పుడు మొక్కల్లో వచ్చేటువంటి వ్యాధులు చాలా ఈజీ, టెన్షన్ ఏం పడక్కల. 3 ఇచ్చారు మనకి, సింపుల్. ఓకేనా, ఒకటి సిట్రస్ క్యాంకర్. దేంట్లో ఉంటుంది, దేంట్లో వస్తుంది, దేని వల్ల వస్తుంది అంటే మనకి ఇక్కడ ఇది గాలిలోనే ఉంటుంది, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇక ఈ గాలి ద్వారా వ్యాప్తి చెందేటువంటి వాటిలో ఈ బ్యాక్టీరియాకి సంబంధించింది మనకు 3 ఇచ్చారు మొత్తం. ఒకటి బ్యాక్టీరియా, 2 శిలీంధ్రాలు, 3 వైరస్లు. ఓకేనా, బ్యాక్టీరియాకి సంబంధించి ఒకటే, అది దేంట్లో? బత్తాయిలో వచ్చింది. బత్తాయిలో, కమలాలో, వీటిలో మనకు కనిపిస్తుంది సాధారణంగా. దీని పేరు సిట్రస్ క్యాంకర్. అంటే సిట్రస్ జాతి ఫలాలు. అంటే సిట్రస్ జాతి ఫలాలు అంటే ఏముంటాయి? నిమ్మ, నారింజ, బత్తాయి, ఈ కమల, ఇలాంటివన్నీ కూడా మనకి సిట్రస్ జాతి ఫలాలు. ఈ సిట్రస్ జాతి ఫలాల్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ సిట్రస్ క్యాంకర్ అనేటువంటి వ్యాధి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది కనిపించినప్పుడు మనకి ఏం కనిపిస్తాయి అంటే ఆ కాయల మీద నల్లటి మచ్చలు కనిపిస్తాయి. ఓకేనా, సిట్రస్ క్యాంకర్ రావడానికి కారణమైనటువంటి సూక్ష్మజీవి బ్యాక్టీరియా. ఓకే, నెక్స్ట్ రెండవది గోధుమలో కుంకుమ తెగులు. ఇది దేని వల్ల వస్తుంది అంటే శిలీంధ్రాల వల్ల వస్తుంది. ఓకేనా, శిలీంధ్రాలు చూడండి ఇక్కడ మీకు ఆ గోధుమ రంగు, దాని మీద మొత్తం అంతా కూడా కుంకుమ రంగులో బొట్లు పెట్టినట్టు మొత్తం అంతా మచ్చలు పడిపోయినాయా, అతని చేతికి కూడా అంటుకుపోయింది చూడండి. సో ఈ తెగులు గోధుమలో వస్తుంది ఎక్కువగా. గోధుమలో వచ్చే తెగులు అని అడుగుతారు, కుంకుమ తెగులు. గోధుమలో కుంకుమ తెగులు రావడానికి కారణం ఏంటి అంటారు, శిలీంధ్రాలు. ఓకేనా, సిట్రస్ క్యాంకర్ రావడానికి కారణం ఏంటి అంటారు, బ్యాక్టీరియా. అలాగే సిట్రస్ జాతి ఫలాల్లో ఎక్కువగా వచ్చే బ్యాక్టీరియా వ్యాధి అని అడుగుతారు, సిట్రస్ క్యాంకర్. ఏదైనా కూడా మీరు చెప్పేయాలి ఆన్సర్. ఓకేనా, ఇక లాస్ట్ వచ్చేస్తే మనకి ఇక్కడ బెండకాయలో పసుపు ఈ నెల మొజాయిక్ తెగులు.
మొజాయిక్ అంటే డిఫరెంట్ గా స్టైలిష్ గా రాళ్ల మీద మొజాయిక్ పట్టేవాళ్ళు ఒకప్పుడు అనమాట. అంటే అన్ని రకాల రాళ్ళు చెత్తకొట్టేసి ముక్కల కింద వేసేసి దాన్ని మొజాయిక్ చేసేవాళ్ళు. సో దాన్నే ఇక్కడ మొజాయిక్ అంటారు. సో దానికి మొజాయిక్ అని ఎందుకు పేరు పెట్టారంటే మంచిగా డిజైన్ గా ఉంటది అనమాట. అలాగే పసుపు ఈనెలు ఉంటాయి, మొత్తం బెండాకు అసలు పచ్చగా ఉంటది, అలాంటిది కాస్త పసుపు రంగులోకి మారిపోతుంది. కారణం ఏంటి అంటే వైరస్. ఓకేనా. సో బెండకాయలో వచ్చేటువంటి వ్యాధి ఏంటి అంటే మొజాయిక్ తెగులు. ఓకేనా. ఆ మొజాయిక్ తెగుల్లో ఈనెలు ఏ రంగులో ఉంటాయి అంటే పసుపు రంగులో. దీనికి కారణమయ్యేటువంటి సూక్ష్మజీవి ఏది అంటే వైరస్. ఓకేనా. సో 3 గుర్తుపెట్టుకోండి. సిట్రస్ ఫలాల్లో వచ్చేది సిట్రస్ క్యాంకర్, కారణం బ్యాక్టీరియా. గోధుమలో వచ్చేది కుంకుమ తెగులు, కారణం శిలీంధ్రాలు. బెండకాయలో వచ్చేటువంటిది మొజాయిక్ తెగులు, కారణం వైరస్. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ఇక సూక్ష్మజీవులు వాళ్ళ అంటే ఏమైతే ఈ సూక్ష్మజీవులు ఏమైతే పడతాయో, ఆ సూక్ష్మజీవులు ఎక్కడైతే పడతాయో ఆ పడినటువంటి ఆహారాన్ని గనక మరి మనుషులు తిన్నారనుకోండి, అప్పుడు వాళ్ళు అస్వస్థతకి గురవుతారు. అంటే వాళ్ళ ఆరోగ్యం పాడైపోద్ది అనమాట. ఇలా సూక్ష్మజీవుల వలన ఆరోగ్యం పాడైంది అనుకోండి, తిన్న ఆహారం చెడిపోయింది అనుకోండి, ఆ చెడిపోయిన ఆహారం తిన్నప్పుడు మనిషిని ఏమంటారు అంటే ఫుడ్ పాయిజనింగ్ అయింది అంటారు. ఆహారం విస్తుల్యం అయిపోయింది అంటారు అనమాట. ఆహారం విస్తుల్యం అయిపోవటం అంటే నిలవ ఉండటం కానీ, లేదంటే దాంట్లో వాడకూడని పదార్థం పట్టడం కానీ, ఇలాంటిది ఏమైనా ఉంటే దాన్ని ఫుడ్ పాయిజనింగ్ అని పిలుస్తారు. సో ఇక్కడ అలాగే ఉప్పు, వంట నూనెలు సూక్ష్మజీవుల పెరుగుదలను తగ్గించడానికి వాడేటువంటి సాధారణ రసాయనాలు. మనకి వండిన పదార్థం ఎక్కువ రోజులు అంటే కొంచెం ఎక్కువసేపు నిల్వ ఉంటుందా, వండనిది ఎక్కువసేపు నిల్వ ఉంటుందా? వండిందే ఉంటుంది. ఎందుకని దాంట్లో నూనె పడుతుంది, ఉప్పు పడుతుంది, కారం పడుతుంది. ఇవన్నీ కూడా ప్రిజర్వేటివ్స్ అనమాట. అంటే ఆహారాన్ని నిల్వ ఉంచేటువంటి రసాయనాలుగా మనం ఇక్కడ నూనెని, కారాన్ని, ఉప్పుని చెప్పొచ్చు. ఓకేనా. సో వీటిని మనకు ఏమంటామంటే ప్రిజర్వేటివ్స్ లేక నిల్వ చేసే పదార్థాలు. ఓకేనా. సో ఇక్కడ మనం చూస్తే సోడియం బెంజోయేట్, సోడియం మెటాబైసల్ఫేట్ బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు అడుగుతారు మిమ్మల్ని ఏమని అంటే జామ్లు, స్క్వాష్లు నిల్వ ఉండటానికి ఆ పళ్ళరసాల్లో ఏం కలుపుతున్నారు అని అడుగుతారు. ఏం కలుపుతారు? మెయిన్గా ముందు చక్కెర కలుపుతారు. ఓకేనా. ఫస్ట్ యాపిల్ జామ్ చేయాలంటే ఏం చేయాలి? యాపిల్ మొత్తాన్ని బాగా ముక్కల కింద కట్ చేసి దాంట్లో పంచదార వేసి పొయ్యి మీద పెట్టి తిప్పుతా ఉంటే యాపిల్ జామ్ అయిపోద్ది. జామ పళ్ళు కోసేసి ముక్కల కింద వేసి దాంట్లో పంచదార వేసి బాగా తిప్పుతా ఉంటే జామకాయ జామ్ అయిపోద్ది. అంతే. జామ్ అంటే పెద్ద విషయం ఏం కాదు, పంచదార వేసి తిప్పడమే దాన్ని, అంతే కదా. సో కానీ అది నిల్వ ఉండాలంటే దానికి ఒకటి కలపాలి. ఏంటిది అది? సోడియం బెంజోయేట్, సోడియం మెటాబైసల్ఫేట్. ఈ రెండింటిలో ఏది కలిపినా కూడా మంచిగా చక్కగా 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అనమాట. ఓకేనా. సో కాబట్టి జామ్లు, స్క్వాష్లు నిల్వ ఉండాలంటే వాటికి ఏం కలుపుతారని అడుగుతాడు. సోడియం బెంజోయేట్, సోడియం మెటాబైసల్ఫేట్. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. మరి చక్కెర ఏంటి సార్ ఉపయోగం అంటే చక్కెర తేమ శాతాన్ని తగ్గించి ఆహారాన్ని పాడు చేసే బ్యాక్టీరియా పెరుగుదలని ఆపేస్తుంది అనమాట. చక్కెర ఏం చేస్తే చక్కెర వేసి బాగా కలుపుతున్నాం అనుకోండి, ఆ చక్కెర అందులో అంటే అంతవరకు యాపిల్లో ఉన్నటువంటి ఏమైతే ఆ తేమ ఉందో, నీళ్లు ఉందో, ఆ నీటి మొత్తాన్ని ఆవిరి చేసి పడేస్తుంది. ఆ ప్లేస్ ని ఈ పాకం ఆవరించేస్తుంది అనమాట. ఓకేనా. సో అందుకనే అది గమ్లాగా తయారవుతుంది. ఓకేనా. సో ఇక్కడ తేమ శాతాన్ని తగ్గించి ఆహారాన్ని పాడు చేసే బ్యాక్టీరియా పెరుగుదలని నిరోధిస్తుంది అని చెప్తున్నారు. మరి మాంసము, చేపలు నిల్వ ఉండాలంటే ఏం కలుపుతాం? వాటికి తెలుసు మీ అందరికి, ఎండు చేపలు అంటాం కదా, దాంట్లో ఏముంటాయి? ఉప్పు. కాబట్టి అలాగే ఉసిరి, పచ్చి మామిడి, చింతపండు ఇలాంటివన్నీ నిల్వ ఉండాలంటే ఏం చేస్తారు? ఉప్పే. సో ఉప్పు ద్వారా కూడా మనం నిల్వ చేయొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ మరి ఊరగాయలు చెడిపోకుండా ఉండాలంటే అంటే పచ్చళ్ళు చెడిపోకుండా ఉండాలంటే ఏముండాలి? ప్రధానంగా నూనె, అలాగే వెనిగర్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఓకేనా. కాబట్టి ఊరగాయలు చెడిపోకుండా ఏం ఉపయోగపడతాయి అంటే నూనె, వెనిగర్. మరి వేడి చేయటం, శీతలీకరించడం, అంతేనా. పాలు చూడండి, మామూలు పచ్చి పాలు అలా పెట్టి కాసేపు మధ్యాహ్నం దాకా వదిలితే ఇరిగిపోతాయి. అదే నువ్వు కాసేవనుకోండి, పాలని కాసి వదిలితే 2 రోజులు ఉంటాయి. అలాగే మంచి కూలింగ్లో పెట్టేస్తే 3 రోజులు ఉంటాయి. అవునా. 3 రోజులు అంటే వారం రోజులు కూడా ఉంటాయి, ఏం పాడవు అనమాట. ఎందుకని అంటే దానిలో బ్యాక్టీరియాలని ఆ ఫ్రిడ్జ్ అనేటువంటిది కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే దానిలో చల్లగా ఉంటుంది కదా, చల్లగా ఉండేటువంటి ప్లేస్లో బ్యాక్టీరియాలు తొందరగా అభివృద్ధి చెందవు. సో ఇక్కడ నిల్వ, ప్యాకింగ్, అలాగే మంచిగా ఎయిర్ వెళ్లకుండా దాన్ని మంచిగా ప్యాక్ చేసేసి బయట మనకి డ్రై ఫ్రూట్స్ అవి అమ్ముతూ ఉంటారు. వాటిని ఎండబెట్టేస్తారు, ప్లస్ తేమ వెళ్లకుండా వాటిని ప్లాస్టిక్ బ్యాగుల్లో ప్యాక్ చేస్తారు. అందువల్ల వాటిలో కూడా సూక్ష్మజీవులు వెళ్లకుండా ఉండి అవి ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి మనకి ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇక్కడ పాస్చరైజేషన్, ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ వచ్చింది మళ్ళీ. పాలని ఏ పద్ధతి ద్వారా నిల్వ చేస్తారు? ఏంటి ఆ పద్ధతి పేరు?
పాస్చరైజేషన్. ఎందుకని పాస్చరైజేషన్ అన్నారంటే మళ్ళీ సేమ్ వచ్చేసారు లూయిస్ పాస్చర్. లూయిస్ పాస్చర్ అనేటువంటి ఈ శాస్త్రవేత్త ఏం చేశారు అంటే పాలని 15 నుంచి 30 సెకండ్ల పాటు సుమారు 72 138 డిగ్రీల వరకు బాగా వేడి చేసి చల్లార్చి నిల్వ చేశారు అనుకోండి. అలాగ చేస్తే గనక సూక్ష్మజీవులు దాంట్లో ఇక పెరుగుదల అనేటువంటిది బాగా తగ్గించిపోద్ది. ఆ తర్వాత మనం కూలింగ్ లో పెట్టుకుంటే సుమారు వారం రోజుల వరకు మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆ మిల్క్ ని వాడుకోవచ్చు అని చెప్పారు అనమాట. సో ఈ పద్ధతిని కనిపెట్టింది ఎవరు అంటే లూయిస్ పాస్చర్. అందుకనే ఆయన పేరు మీదగానే ఆ పద్ధతికి ఏం పేరు వచ్చింది అంటే పాస్చరైజేషన్. గుర్తుపెట్టుకోండి, పాలను నిల్వ చేసే పద్ధతి పాస్చరైజేషన్. ఎవరు కనుగొన్నారు? లూయిస్ పాస్చర్. ఈ పద్ధతిలో ఏం చేస్తారు? 15 నుంచి 30 సెకండ్ల వరకు 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద బాగా వేడి చేసి చల్లార్చి నిల్వ చేస్తారు. అందువల్లే పాలు ఎక్కువసేపు నిల్వ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్, ఇదే చాలా ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ టాపిక్ వచ్చేసరికి నత్రజని వలయం అని పిలుస్తాం దీన్ని. ఒకసారి మనం ఇక్కడ బొమ్మ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ బొమ్మ చూసేసేయండి, మళ్ళీ నేను బ్యాక్ తీసుకెళ్తున్నా. సో ఈ నత్రజని వలయం అంటే ఏంటి అంటే ఈ నత్రజనిలో ప్రధానమైనటువంటి పార్ట్ ఏంటి అంటే రైజోబియం బ్యాక్టీరియా. ఓకేనా? ఈ రైజోబియం బ్యాక్టీరియా ఎంత హెల్ప్ చేస్తుందో అనేటువంటిది మీకు తెలుస్తుంది అన్నమాట. సో ఈ బ్యాక్టీరియా ఎక్కడ ఉంటుంది అంటే చిక్కుడు జాతి మొక్కల్లో, చిక్కుడు జాతి మొక్కలు అంటే వీటినే మనం లెగుమినేసి మొక్కలు అంటాం, లెగుమినేసి జాతి అంటాం. ఈ లెగుమినేసి జాతి ఏమైతే ఉందో ఆ జాతి అన్ని మొక్కల్లో వేర్ల మీద బొడిపిలు వస్తాయి. వేర్ల మీద ఏముంటాయి? బొడిపిలు ఉంటాయి అన్నమాట. రౌండ్ రౌండ్ బాల్స్ లాగా ఉంటాయి. ఏంటి బాల్స్ ఏం చేస్తాయి? ఉదాహరణకి ఇక్కడ మనకి బీన్స్, బఠానీ వంటి చిక్కుడు జాతి మొక్కల వేరు బొడిపెల్లో ఏముంటుంది అంటే రైజోబియం ఉంటుంది. ఆ బొడిపెల్లో ఉండే బ్యాక్టీరియా పేరు రైజోబియం. ఓకేనా? అలాగే కొన్నిసార్లు మెరుగు వల్ల కూడా నత్రజని స్థాపన జరుగుతుందని చెప్పారు. అసలు మన వాతావరణంలో ఎంత శాతం నత్రజని ఉంటుంది? వాతావరణంలో 78% నత్రజని ఉంటుంది. ఎవరైనా అడిగారు అనుకోండి బిట్టు, వాతావరణంలో ఏ వాయువు ఎక్కువగా ఉంటుంది? నత్రజని. రెండో స్థానంలో ఆక్సిజన్, అది 70, ఇది 78, అది 21. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి, 78% నత్రజని ఉంటుంది. ఎందుకని నత్రజని అంత అవసరమా? అంత ఎక్కువ ఎందుకు ఉంది అంటే మనం చూద్దాం. అసలు అంటే జీవ జంతువులన్నిటికీ అత్యవసరమైనటువంటి పోషకాలను ఇచ్చేదే నత్రజని అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రోటీన్లు, పత్రహరితం, కేంద్రకామ్లాలు, విటమిన్లలో నత్రజని ఒక ముఖ్యమైనటువంటి భాగం. మరి వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని మొక్కలు, జంతువులు నేరుగా తీసుకోలేవు. ఇది ఇక్కడ మెయిన్ బిట్ అన్నమాట. అంటే నత్రజని గాల్లో ఉంది, దాన్ని డైరెక్ట్ గా తీసుకోగలుగుతుందా? మొక్కలు కానీ జంతువులు కానీ తీసుకోలేవు. దానికి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి. ఆ హెల్ప్ చేసే బ్యాక్టీరియా ఏదనుకున్నాము అంటే ఇక్కడ మనం రైజోబియం బ్యాక్టీరియా. ఈ రైజోబియం బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే ఇక్కడ నత్రజని స్థాపన అనేటువంటిది చేస్తుంది. ఓకేనా? ఈ నత్రజనిని మంచిగా తీసుకెళ్లి మొక్కలకు అందిస్తుంది అనమాట. ఎక్కడ ఉంటది మా నత్రజని? నేలలో ఉన్న నత్రజని మొత్తాన్ని, గాల్లో ఉన్న నత్రజని మొత్తాన్ని ఏం చేస్తుంది అంటే ఈ భూమి అనేటువంటి దాని ద్వారా ఈ వేర్ల బొడిపెల్లో మంచిగా స్టోర్ చేసి నత్రజనిని మొక్కకి ఇస్తుంది. ఓకేనా? ఎవరు? రైజోబియం బ్యాక్టీరియా. ఈ మొక్కని ఎవరు తింటారు? మనుషులు తినచ్చు, లేదంటే జంతువులు తినచ్చు. అంటే ఆటోమేటిక్ నత్రజని ఎవరిలోకి వెళ్ళిపోయింది? ఇప్పుడు జంతువుల్లోకి వెళ్ళిపోయింది, లేదంటే మనుషుల్లోకి వెళ్ళిపోయింది. మరి జంతువులు ఎల్లకాలం ఉంటాయా? చచ్చిపోతాయి. చచ్చిపోయాక అది ఏమవుద్ది? చచ్చిపోయే ముందు అది ఆ లెట్రిన్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? అది కూడా వ్యర్థం కింద పడుతుంది. దానిలో ఏముంటది? దాని యొక్క మూత్రంలో కానీ మలంలో కానీ ఏముంటది? నత్రజని అనేటువంటిది ఉంటుంది. చచ్చిపోయింది, దానిలో కూడా నత్రజని ఉంటుంది. అంతే కదా? నత్రజని మొక్కలు తిన్నప్పుడు దానిలో నత్రజని ఉంటుంది కదా. సో అది చచ్చిపోయిన తర్వాత భూమిలో కలిసిపోవాలి కదా. భూమిలో కలిసిపోయిన తర్వాత మళ్ళీ నత్రజని భూమిలోకి వెళ్ళిపోయింది. అర్థమైందా? నేలలో నుంచి నత్రజని మొక్కల ద్వారా బయటకు వచ్చింది. ఆ మొక్కలు తిన్న జంతువులు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఆ నత్రజని భూమిలోకి వెళ్ళిపోయింది. సో ఇలా గుండ్రంగా తిరుగుతూ ఒకదాని తర్వాత ఒకటి నత్రజని అనేటువంటిది చచ్చిపోతూ ఉంటాయి. జంతువులు తిన్నవి మళ్ళీ మొక్కలు పెరుగుతూ ఉంటాయి, మొక్కలు బయటకు తీసుకొస్తే నత్రజనిని. ఇలా నిరంతరం జరిగేటువంటి ఈ చక్రాన్నే నత్రజని వలయం అని పిలుస్తారు. ఓకేనా? సో ఇక్కడ ఇంపార్టెంట్ బిట్స్ ఏంటి అంటే నత్రజని అనేటువంటి దాన్ని మొక్కలు, జంతువులు నేరుగా తీసుకోలేవు. ఏం చేస్తాయి అంటే నేలలో ఉన్న కొన్ని బ్యాక్టీరియా, ఇప్పుడు చెప్పుకున్నామా, రైజోబియం కావచ్చు, ఎనీథింగ్ ఏదైనా బ్యాక్టీరియా, అలాగే నీలి ఆకుపచ్చ శైవలాలు, ఈ రెండు ఏ జీవులు? కేంద్రక పూర్వజీవులు.
ఈ రెండు వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని గ్రహించి నత్రజనిని సమ్మేళనాలుగా మార్చి నేలలో స్థాపన చేస్తాయి. అంటే ఎయిర్లో ఉన్నటువంటి 78% నైట్రోజన్ని భూమిలోకి పంపిస్తాయి. మరి మొక్కలు జంతువులు చచ్చిపోయినప్పుడు మట్టిలో ఉండే బ్యాక్టీరియా శిలీంధ్రాలు నత్రజని వ్యర్థాలను మళ్ళీ మొక్కలు ఉపయోగించుకునేటువంటి నత్రజని సమ్మేళనాలుగా మారుస్తాయి. ఇక్కడ చూడండి, శిలీంధ్రాలు ఏం చేస్తున్నాయి అంటే చచ్చిపోయిన తర్వాత ఆ వ్యర్థాలని మొక్కలు ఉపయోగించుకునే నత్రజని సమ్మేళనాలుగా మారుస్తున్నాయి. అంటే పైనేమో ఒకటి పనిచేస్తున్నాయి, కింద ఒకటి పనిచేస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, పైన ఏం పనిచేస్తున్నాయి? బ్యాక్టీరియా నీలి ఆకుపచ్చ శైవలాలు ఏం చేస్తున్నాయి అంటే వాతావరణంలో ఉన్న నత్రజనిని తీసుకొచ్చి నేలలో కలుపుతున్నాయి. మొక్క మంచిగా తీసుకుంటుంది, మొక్కని జంతువు తింటుంది. చచ్చిపోయిన తర్వాత ఆ జీవి యొక్క శరీరంలో ఉన్నటువంటి నత్రజనిని శిలీంధ్రాలు ఏం చేస్తున్నాయి అంటే మళ్ళీ భూమిలో కలిపేస్తున్నాయి. ఇక్కడ మిమ్మల్ని అడగచ్చు, జంతు వ్యర్థాల నుంచి, జంతువుల యొక్క అవశేషాలు లేక కళేబరాల నుంచి నత్రజనిని భూమిలోకి స్థాపన చేసేవి ఏవి అని అడుగుతారు. ఏంటవి? శిలీంధ్రాలు. మరి వాతావరణంలో ఉన్న నత్రజనిని మొక్కలు అవసరమైనటువంటి సమ్మేళనాలుగా మార్చేవి ఏవి అని అడుగుతారు. ఏంటవి? బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు, మీకు బిట్టు వచ్చేసినట్టే. ఓకేనా? సో కాబట్టి కొన్ని ఇతర బ్యాక్టీరియా వాటిలో కొంత భాగాన్ని నత్రజనిగా మార్చి వాతావరణంలోకి చేరుస్తుంది. ఫలితంగా నత్రజని శాతం ఇంచుమించు స్థిరంగా ఉంటుంది. ఓకేనా? అందుకనే మరి నత్రజని ఎప్పుడు కూడా 78% మెయింటైన్ అవుతుంది అంటే కారణం ఏంటి అంటే చనిపోవటం మళ్ళీ బయటికి రావటం, చనిపోవటం మళ్ళీ బయటికి రావటం. ఓకేనా? ఇందులో ఇంపార్టెంట్ బిట్స్ ఏంటి అంటే చిక్కుడు జాతి మొక్కల్లో ఉండే పప్పు ధాన్యాల మొక్క అంటే పప్పు ధాన్యాల జాతులకు సంబంధించిన మొక్కలలో అవి నత్రజని స్థాపన చేయడం కోసం వాటిలో ఉండే బ్యాక్టీరియా, వాటి వేర్లలో ఉండే బ్యాక్టీరియా రైజోబియం బ్యాక్టీరియా. ఏ మొక్కలు? బీన్స్, బఠానీ, చిక్కుడు జాతి మొక్కలు అన్నిటిలో కూడా ఈ వేర్ల బొడిపెలు ఉంటాయి. ఈ వేర్ల బొడిపెల్లో ఉండే బ్యాక్టీరియా పేరు రైజోబియం బ్యాక్టీరియా. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. వాతావరణంలో ఎంత శాతం నత్రజని ఉంటుంది? 78% నత్రజని ఉంటుంది. ఒక్కసారి ఈ బొమ్మ చూడండి. బొమ్మ చూశాక మనం ఇక్కడ దీని టాపిక్ ని క్లోజ్ చేద్దాం. వాతావరణంలో నత్రజని ఉంది. ఎంత ఉంది? 78% నత్రజని ఉంది. అంతేనా? ఈ 78% నత్రజని ఏం చేస్తుంది? కొంత మెరుపుల ద్వారా వస్తుందని చెప్పారు కదా. సో కొంత మెరుపుల ద్వారా నత్రజని వచ్చింది. ఈ నత్రజనిని ఏం చేస్తాయి? నీలి ఆకుపచ్చ శైవలాలు, బ్యాక్టీరియాలు మంచిగా దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాయి? నేలలో కలిపేస్తాయి. ఓకేనా? నేలలో కలిపేసి నత్రజని సమ్మేళనాలు చేస్తే నేలలోకి వచ్చేసినాయి. మొత్తానికి ఏమొచ్చేసినాయి? నత్రజని వచ్చేసింది నేలలోకి. గాలిలో ఉన్న నత్రజని ఇప్పుడు నేలలోకి వచ్చేసింది అనమాట. ఇప్పుడు దీన్ని ఏం తీసుకుంటాయని చెప్పాను మీకు నేను? మొక్కలు తీసుకున్నాయి. ఇదిగోండి, మొక్కలు మంచిగా తీసుకొని పెరిగినాయి. ఈ మొక్కల్ని ఎవరు తీసుకుంటారు ఆహారంగా? జంతువులు తీసుకుంటాయి. ఓకేనా? ఈ జంతువులు తింటాయి. తిన్న తర్వాత ఇవి విసర్జితాలు అంటే వీటి నుంచి వచ్చే వేస్టేజ్. ఇవి చనిపోయిన తర్వాత మృత కళేబరాల నుంచి నత్రజని వ్యర్థాలు బయటకు వస్తాయి. మరి వీటిని ఎవరు కలిపేస్తారని చెప్పాను? ఎవరు కలిపేస్తారు? శిలీంధ్రాలు. గుర్తుపెట్టుకోవాలి, శిలీంధ్రాలు వీటిని తీసుకెళ్లి మళ్ళీ ఎందులో కలిపేస్తే? నేలలో కలిపేస్తాయి. మళ్ళీ కామనే, ఇంకా మళ్ళీ నేలలో నుంచి మళ్ళీ మొక్కల నుంచి జంతువులు, మళ్ళీ జంతువుల నుంచి విసర్జితాలు, కళేబరాలు, మళ్ళీ శిలీంధ్రాలు తీసుకెళ్ళి మళ్ళీ కలిపేయటం, ఇదంతా కామన్ అనమాట. కొంత ఏం చేస్తాయి అంటే ఇక్కడ మనకి విడిగా ఇచ్చాడు. ఏంటది? ఈ బ్యాక్టీరియా నత్రజని సమ్మేళనాలను నత్రజని వాయువుగా మారుస్తాయి. కొన్ని, మొత్తం టోటల్ కాదు. బ్యాక్టీరియా ఏం చేస్తాయి అంటే నత్రజని సమ్మేళనాలని కొంతవరకు వాయువుగా కూడా మారుస్తాయి అన్నమాట. సో ఇలా ఎప్పుడు కూడా వాతావరణంలో 78% నత్రజని అనేటువంటిది ఎప్పుడు మెయింటైన్ అవుతూ ఉంటుంది. అదే ఈ బొమ్మ యొక్క సారాంశం. ఓకేనా? సో లెసన్ మీకు పూర్తిగా అర్థమైందని భావిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి వర్మ క్లాస్ రూమ్ ని. అలాగే ఈ వీడియోస్ నచ్చితే కనుక మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. మరి నా పాఠం నచ్చిందో లేదో తెలియటం కోసమైనా మీరు ఒక లైక్ కొట్టండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వర్మ క్లాస్ రూమ్ ని. ఉంటాను, మీ సురేష్ కుమార్ వర్మ.